శ్రీ గురుభ్యో నమః. అనంత శ్రీ విభూషిత దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వర జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి పాదారవిందాలకు, తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి చరణారవిందాలకు భక్తిపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ, ఈ సువర్ణ భారతీ మహోత్సవాల సందర్భంగా జగద్గురువుల మహాసన్నిధానం వారి 75వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ఈ ఉపన్యాస పరంపరలో ఈరోజు లలితా సహస్రనామ వ్యాఖ్యానం మీద 2వ రోజు ప్రసంగం శ్రీవారి అనుగ్రహంతో ఆరంభిద్దాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నజశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం. జగన్మాత ఆదిపరాశక్తి లలితా పరాభట్టారిక సర్వదైవాలకి మూలదైవం, అందరికీ అమ్మ మాతృస్థానీయంలో ఉన్నటువంటి ఆ శ్రీమాత వైభవాన్ని లలితా రహస్యనామ స్తోత్రం అనే రూపంతో వసిన్యాది వాగ్దేవతలు రచించి మనకందరికీ అనుగ్రహించారు. దానిని నా ఆజ్ఞతోటే వసిన్యాది వాగ్దేవతలు రాశారు అనేది జగదంబే ఆ సభలో ప్రకటించింది. ఆ సందర్భంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని హయగ్రీవుల ద్వారా అగస్త్య మహర్షి విన్నారు. తద్వారా లోకంలోకి ఇది విద్య ప్రచారంలోకి వచ్చింది. ఆ లలితా రహస్యనామ స్తోత్రం అద్భుతమైనది. దానిలో చివరిలో ఒక మాట అంటారు, అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి అని. ఈ దీనితో సమానమైన స్తోత్రం ఇంకొకటి లేనే లేదు, ఇంతకు ముందు లేదు, ఇంక ముందు రాదు. అలాంటి గొప్ప స్తోత్రం ఇది అని మాట దీనిలో ఉత్తరపీఠికలో మనం వస్తుంది. అది రేపు ఒకసారి ఆ శ్లోకాలను వినిపిస్తాను మీకు. అలాంటి స్తోత్రం చాలా విషయాలు చాలా ఉన్నాయి దానిలో. కేవలం అమ్మవారి యొక్క వర్ణనం మాత్రమే కాదు. నిన్న మనం అనుకున్నట్టుగా అమ్మవారికి స్థూల రూపం, సూక్ష్మ రూపం, సూక్ష్మతమైన పరరూపం అన్నీ ఉన్నాయి దానిలో. ఆ స్థూల రూప వర్ణనం నిన్న ఆరంభించి మనం చేసుకుంటున్నాం. స్థూల రూపము అంటే పైకి కనిపించేటువంటి కరచరణాదులతో ఉండే విగ్రహం రూపం అన్నమాట. దానికి పైనుంచి ముకుటం, కిరీటం దగ్గర నుంచి వరుస ప్రారంభించి వర్ణన ప్రారంభించారు. కిరీటము, ముఖము, లలాటము, దానిలో ఉండేటువంటి బొట్టు, దాని కింద ఉండేటువంటి ముక్కు, దాని పక్కన ఉండేటువంటి లోచనాలు, దాని పైన ఉండేటువంటి భ్రూలతలు, ఇవన్నీ ఎలాగున్నాయి అని వాటిని అన్నింటినీ వర్ణించుకుంటూ వచ్చారు. ఆ సందర్భంలో నిన్న మధ్యలో ఆపాం. ముక్కుకి పెట్టినటువంటి నాసాభరణం ఉందిట. అది ఎలాంటిది అంటే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారాకాంతి దగ్గర 2 వ్యాఖ్యానాలు ఉన్నాయి. తారలంటే నక్షత్రాలని అదొక అర్థం, లేదా తారాదేవి అనేటువంటి ఒక అభిమాని దేవత ఉంది. శ్రీదేవిలో ఒక దేవతా విశేషం. ఆవిడ కాంతిని కూడా తిరస్కరించేటువంటి అద్భుతమైన కాంతి గలది అనే అర్థం కూడా దీనిలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చెవుల దగ్గరికి వస్తే, చెవులకి కింద అలంకారాలు పెట్టుకుంటాం మనం, ఏదో ఆభరణాలు. కర్ణాభరణం అని చెవి పైన కూడా చెవిలో పెట్టుకునే ఆభరణం కూడా ఉంటుంది. దానికి చెబుతున్నారు కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అని. చెవి మీద పెట్టుకునేటువంటి, చెవి పైన ఉంచేటువంటి అది కర్ణపూరం. దానికి మనోహరమైనటువంటిది కదంబ మంజిరెలితో దాంతో పెట్టుకున్నారట. మన వాళ్ళు ఎవరైనా ఓ పుష్పం ఇస్తే చెవిలో పెట్టుకుంటాం. అలాగే అలంకారం కోసం కదంబ మంజరీతో చేసినటువంటి ఒక కర్ణపూరం అందంగా ధరించింది. కిందన తాటంక యుగళీభూత తపన ఉడుపు మండల. ఇది మంచి మాట, మన జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట. సూర్యుడు చంద్రుడు ఇద్దరు, వీళ్ళు తాటంక యుగళీభూతంగా ఉన్నారట. తపన ఉడుప మండల అన్న. తపనాడు అంటే సూర్యుడు, ఉడుపుడు అంటే చంద్రుడు. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుపు మండలం అంటే చంద్రమండలం. ఈ 2 అమ్మవారి యొక్క చెవి కమ్మలు అన్నమాట. చెవికి ఉండేటువంటి కిందన ఆభరణాలు, చెవి కమ్మలు, దుద్దులు అంటామే మనం. అలాంటి దుద్దులుగా ఉన్నది ఏంటి అంటే అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరు దుద్దుల్లాగా ఉన్నారట. తాటంక యుగళం, అఖిలాండేశ్వరి తాటంక మహిమ అని చాలా గొప్పగా వర్ణిస్తారు. అఖిలాండేశ్వరి అమ్మవారికి తాటంకాలు ఉన్నాయి. దానికి శంకరాచార్యుల వారు చాలా అందమైన వ్యాఖ్యానాలు అవి చేశారు దానికి. ఇక్కడ కూడా అదే మాట, తాటంక యుగళీభూత తపనోడప మండల. తపన అంటే అవి కర్ణాభరణాలు అంటే బంగారంతో చేస్తారు. సూర్యమండలం చంద్రమండలం అనేవి అవి కర్ణాభరణాలు ఎలా అవుతాయి?
ఏదో బంగారంతో ఆభరణాలు చేసుకుంటే చెవికి అలంకారం పెట్టుకోవచ్చు, కానీ సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని కర్ణాలకి అలంకారంగా చేసుకోవడం ఎలా కుదురుతుంది అని అంటే, అలాగా ఆ స్విప్రచయం తాటంక యుగళీభూత అని ఆ యుగళీభూత అనే దగ్గర స్విప్రచయం వ్యాకరణ మర్యాదలో అది కాని దాన్ని దానిగా చేస్తే అనే అర్థంలో అభూత తద్భావము అని అర్థం సంస్కృతంలో చెప్తారు. మనకి తెలుగులో తెలిసే భాష ఏమిటి అంటే, ఒక చింద్రబందరగా ఉండేదానికి ఒక క్యూ ఫారం చేసి లైన్లో పెట్టామనుకోండి, దానికి శ్రేణీభూత అంటాం. అంటే ఇటు అటు చింద్రబందరగా ఉండేటువంటి వాళ్ళని ఓ వరుసలో పెడితే ఒక శ్రేణిగా తయారైన అని అర్థం. లేదా శుక్లీభూతం వస్త్రం అంటే ఇదివరకు మాసినటువంటి బట్టని అది తెల్లగా చేస్తే తెలుపుగా చేయబడిన వస్త్రము. అలాగా తాటంగ యుగళంగా చేయబడిన సూర్యచంద్ర మండలాలు గలది అని దాన్ని భావించామే తప్ప అది పూర్తిగా అది రాదు. అంచేత సూర్యమండలము ఉడుప మండలము అవన్నీ కూడా ఆవిడికి తాటంక యుగళములుగా చేయబడినది అని అర్థం. తాటంక యుగళాలు కావు, కానీ దాన్ని ఆ రకంగా చేయబడ్డే అలాగే వర్ణించాము, భావన చేశాము అని అర్థం. సూర్యచంద్రులకి ఒక విశేషమైన వర్ణన మనకి వేరే వేరే దేవతా గ్రంథాల్లో కనిపిస్తుంది. అది భాస్కరరాయల వారు శ్లోకం ఉత్తంకించారు. తదుక్తం సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంగయుగళం ఇత్యేషా వైదికీ శృతి. వేదాల్లో వర్ణించినటువంటి విధానంలో సూర్యచంద్రులు అమ్మవారి యొక్క స్తనములు ఒక అర్థం, లేదా అవే అమ్మవారి యొక్క కళ్ళు, లేదా అమ్మవారి యొక్క తాటంగ యుగళం కూడా సూర్యచంద్రులే. అంటే సర్వవ్యాపకమైన మహాశరీరం కనుక అయినా విశ్వవిగ్రహం కనుక అమ్మవారిది, ఆ విశ్వవిగ్రహ స్థానీయంలో ఉండేటువంటి అమ్మవారి శరీరంలో సూర్యచంద్ర మండలాలు ఇదిగో ఈ రకంగా మనం భావిస్తున్నాము. 2 స్తనాలుగా సూర్యచంద్ర మండలాల్ని, లేదా 2 నయనాలుగా కళ్ళలాగా, లేదా చెవికి ఉండే కమ్మల్లాగా దీన్ని వర్ణిస్తున్నాము అనేటువంటి అభిప్రాయం. తాటంక యుగళీభూత తపనుడుపు మండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ అని. ఏదైనా మనకి ఒక అందమైన ప్రతిబింబం చూసుకోవాలి అంటే ఓ అద్దం కావాలి. ఆ అద్దం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అది పద్మరాగశిలతో తయారు చేసినటువంటి ఒక ఆదర్శం. ఆదర్శం అంటే అద్దం. పద్మరాగశిలతో తయారు చేసిన అంటే పద్మరాగశిల అనేది చాలా స్పష్టమైన స్వచ్ఛమైన ప్రతిబింబగ్రాహి కనుక అదే అద్దం, దర్పణం. దాన్ని కూడా తిరస్కరించేటువంటిది ఆ ప్రతిబింబ గ్రహణంలో పద్మరాగశిలతో చేసిన అద్దాన్ని కూడా తిరస్కరించేటువంటివి అమ్మవారి యొక్క కపోలములు అన్నది. అమ్మవారి యొక్క బుగ్గలు కపోలములు ఆ కామేశ్వరుడు యొక్క బింబాన్ని ప్రతిగ్రహం చేస్తున్నాయి, ప్రతిబింబం వస్తున్నాయి. అంటే పరమశివుడు ఎదరకుండా ఉంటే ఆయన యొక్క ప్రతిబింబం తన బొగ్గల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఈ బొగ్గలు ఎలాగున్నాయి అంటే మామూలు అద్దమే కాదు, పద్మరాగశిలతో చేసిన అద్దాన్ని కూడా తిరస్కరించేటువంటి అంత స్వచ్ఛంగా అంత ప్రతిబింబాన్ని గ్రహించే సమర్థమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఇలాంటి కపోల మండలాలు కలిగినటువంటిది అమ్మవారు. పద్మరాగ శిలాదృశ పరిభావి కపోలభూ నవ విద్రుమబింబశ్రీ ఎక్కడిదా. కొత్త నవ విద్రుమబింబశ్రీ అన్నాడు. అంటే పక్వమైనటువంటి బాగా ప్రవాళం అనేటువంటి పేరు. ఆ ఫలాని యొక్క కాంతి బాగా దాన్ని కూడా తిరస్కరించేటువంటి పెదవుల యొక్క కాంతి కలది. ఎర్రటి దొండపండు లాంటి పెదవులు అంటామే మనం. దొండపండు లాంటి పెదవులు అంటే ఎర్రయి, అవి బాగా ముసిలివి కాకుండా నవ కొత్త బింబాల్లాగా ఉండేటువంటి దాన్ని తిరస్కరించేటువంటి రదనచ్చద అంటే ఉత్సవముల యొక్క కాంతి కలది. ఇంకొక అందమైన నామం అంటే అన్ని నామాలు అయింది జగన్మాత ఆవిడ సౌందర్యం ప్రపంచం అంతే కదా, ఆవిడ అందం ఇంకెక్కడా లేదు. ఆవిడ వర్ణిస్తాం మనందరికీ భక్తి నమస్కారం చేయడానికి వీలు చరణాదాలు. కొన్ని చోట్ల వర్ణనలు పాదాది కేశాంతం ఉంటాయి. పాదం దగ్గర ప్రారంభించి కేశంతో సమాప్తి చేస్తాం. విష్ణు పాదాది కేశాంత వర్ణన స్తోత్రం అని శంకరాచార్య వారే రాశారు విష్ణుమూర్తికి. కొన్ని చోట్లలో ఆ పైనుంచి శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు వర్ణిస్తారు. ఇప్పుడు ఈ క్రమంలో ముందు శిఖట మొదల్లో ఉండేటువంటి ఆ కిరీటం ముకుటం ప్రారంభించి కింద వరుసగా ఒక్కొక్కటి ఇస్తున్నారు. పైన కిరీటం, తర్వాత ముఖపద్మము, ముఖంలో ఉండే లలాటము, తర్వాత ముక్కు, కళ్ళు, నోరు, ఈ రకంగా కిందకి వర్ణన ప్రారంభించారు. దానిలో ఓష్టం తర్వాత వెంటనే గుర్తు ఏంటి అంటే దానిలో ఉన్న దంతాలు అలాగుంది అంటే శుద్ధ కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. మాటకి భాస్కర్ రాయలు సర్వశాస్త్ర పండితులు కనుక అద్భుతమైన వివరణలు రాస్తారు. నేను అంచేతే
మనం చేసాను 1000 నామాలు చెప్పమని 3 రోజులు టైం అంటే ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది? ఓ 10 నామాలు చెప్పేసరికి ఓ రోజు అయిపోతుంది అంచేత అంటే ఎంత అయితే అంతేనయ్యా అని కానీ అన్నారు. అంచేత యథాశక్తిగా మనం ప్రయత్నం చేద్దాం. శుద్ధ విద్య అనేది షోడశీ విద్య, శుద్ధ విద్య అని పేరు. దాని యొక్క నిర్మలమైన శుద్ధమైన విద్య బ్రహ్మ విద్య. ఆ విద్యాంకురము అనేటువంటిది శుద్ధ విద్యకి అంకురాకారమైన ద్విజపంక్తితో శోభించేది అన్నట్టు. శుద్ధ విద్యకి అంకురం ఏమిటి, దానికి ద్విజపంక్తి అంటే ఏమిటి అని అంటే శుద్ధము అనే దానికి అర్థం ఏమిటి? విద్య షోడశీ విద్య. షోడశీ అనే దానికి పంచదశి షోడశి అనే అమ్మవారి యొక్క మంత్రాలు. షోడశీ విద్య చాలా గొప్ప విద్య, అది శుద్ధ విద్య. శుద్ధమైన విద్య అంటే అది తకమా వాటిని అన్నిటినీ నిర్మాణంగా చేయగలిగింది అని అర్థం. అంటే అవిద్యామలాన్ని పూర్తిగా పోగొట్టేటువంటి శుద్ధ విద్య షోడశీ రూపమైన విద్య. దాని యొక్క ఆకారము వంటి ద్విజపంక్తి ద్వయేన శోభమాన అని అర్థం. ఉజ్వల అంటే శోభమాన అని అర్థం. అంటే ఆ శుద్ధ విద్య యొక్క ఆకారమైన ద్విజపంక్తి, ద్విజం అనే దానికి దంతములు అర్థం. ద్విజపంక్తి అంటే 2 పంక్తుల్లో 2 దంతాలు ఉన్నాయి. షోడశి అనే దానికి 16 అక్షరాలు అది కనుక ఒక వరుసలో 16 అక్షరాలు, రెండవ వరుసలో 16 అక్షరాలు, 32 పళ్ళు. అంచేది ఈ 16 ద్విజపంక్తి ద్వయ అన్నాడు. 2 దంతముల యొక్క పంక్తి ద్వయం అంటే 2 వరుసలు, 2 దంత పంక్తులు అనే అర్థంలో అమ్మవారి యొక్క పై పలు వరుస కింద పలు వరుస రెండూ కూడా శుద్ధ విద్యకి అంకురాకారంగా ఉండేటువంటి ద్విజపంక్తి అని ఒక అర్థం. లేదా అది దంత సామ్యం ఎలా అవుతుంది అనే మాటకి అర్థం ఏమిటి? అంకురము అనే దానికి అర్థం ఏమిటి అంటే ఆ అంకుర సామ్యంలో కిందన మొత్తం అంకురం బీజం వేస్తే అది అంకురంగా తయారవుతుంది. అంటే ఒక చిక్కుడు గింజ భూమిలో పాతే అది కొంచెం వచ్చేసరికి 2 డిప్పల కింద విడిపోతుంది. అలాగా శుద్ధ విద్య అంకురించింది అని అంటే మొలకెత్తింది అని. మొలకెత్తితే 2 రకాలుగా మారుతుంది. ఆ రకంగా ఉండే షోడశీ విద్య 2 పంక్తులుగా విడింది. అంటే ఒక గింజ 2 భాగాలుగా విడితే ఎలా ఉంటుందో ఈ విద్య కూడా అంకురాలుగా 2 రకాలుగా విడింది. అంటే 2 పలు వరుసలు 2 దంతపంక్తుల్లాగా తయారైంది అని అర్థం. ఇది శుద్ధ విద్య అంకురాకారం. ఈ ద్విజపంక్తికి దానికి సంబంధం ఏమిటి అని అంటే 2 ముఖంలోనే ఉన్నాయి, దంతములు ముఖంలోనే ఉన్నాయి. శుద్ధ విద్య కూడా ఆ ముఖంలోంచే వచ్చింది కనుక దంత సామ్యం ఉంది అనే ఉద్దేశ్యంతో మూలాధారము అని ప్రారంభించి దానిలో పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఈ రకమైనటువంటి దాని పరిస్థితుల్లో ఉండేటువంటి అంకుర పదం చేత చెప్పబడేటువంటి ఏ వైఖరి వాక్కు దళద్వయం అది ఏదైతే ఉందో అదే అంకురము అనే దాని చేత చెబుతాము. తద్దశాయాం దంతసామ్యమప్యస్త్యేవ అని దానిలో షోడశాక్షరంకురాణం ప్రత్యంకురం దళద్వయాత్ 32 దంత సంఖ్యా సంపత్తి అని రాశారు. 16 అక్షరముల యొక్క మూలం 2 వరుసలు పెడితే 2 16లు 32 వరుస వస్తుంది కనుక సాధారణంగా ఆరోగ్యవంతురాలు అయినటువంటి అమ్మవారి ముఖంలో 32 పళ్ళు ఉంటాయి. మన వాళ్ళకి 3 పళ్ళు 2 పళ్ళు కూడా మిగిలిపోయాయి, తగ్గమని పోయి. అంటే అది వేరు. సాధారణంగా 32 పళ్ళు అనేది ఒక పద్ధతి. 16 అనేది ఒక వరుసలోను, మరొక 16 మరొక వరుసలోను అలా ఉంటే దానికి ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి పేరు రాశారు. దీనికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాంతరం చెప్పారు. దీనిలో వేదం అనేటువంటి విద్య, వేదం దగ్గర నుంచి శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ విద్యలు ఉన్నాయి. ఈ విద్యలన్నీ కూడా శుద్ధమైన నిర్మలమైన విద్య ఉంది కదా, ఆ విద్య బ్రాహ్మణుల దగ్గరకు వచ్చింది. ఏమని? విద్యాహవై బ్రాహ్మణమా జగామ గోపాయమా సేవధిష్ఠేహమస్మి అసూయకాయ నృజవేయతాయ నమా బ్రూయాహ వీర్యవతి యథాశ్యామని నిరుక్తంలోనూ వాటిలోనూ ఈ మంత్రాలు చెప్తారు. ఆ విద్యాభిమాని దేవత బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి, నేను మీకు గొప్ప నిధి లాంటి దాన్ని, నన్ను మీరు రక్షించండి, సంప్రదాయ ప్రవర్తన చేయండి, యోగ్యులైన శిష్యులకి ఈ పాఠం చెప్పండి, దానివల్ల ఈ విద్యా ప్రచారం జరిగితే మీకు అందరికీ నేను కావలసినటువంటి యోగక్షేమాలన్నీ నేను ప్రసాదిస్తాను అనేటువంటి ఒక అనుగ్రహాన్ని విద్యాభిమాని దేవత సరస్వతి ఇచ్చింది అని అర్థం. అలా వీళ్ళందరూ కూడా అక్కడ ఒక చోట ఆగిపోకుండా తర్వాత వారందరికీ కూడా ఈ అధ్యాపకులు తమ వేదాధ్యాపనాన్ని శిష్యులందరికీ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణులే విద్యాంకురములు అనే మాట వ్యవస్థ చేశారు. భాస్కర్ రాయల భాష్యంలో వ్యాఖ్యానం ఏంటి అంటే శుద్ధ విద్యకి అంకురాకారము అన్నారు. అంకురములు విద్యాంకురములు అంటే ఏమిటి అని అంటే విద్యాంకురములు బ్రాహ్మణులే. అంటే నిర్మలా
విద్యాంకుర ఆకారాజ సతీ ద్విజానాం పంక్తి. ఈ బ్రాహ్మణులందరూ కూర్చున్నారు. ఇప్పటికీ మనం వేద సభల్లోనూ వాటిల్లోనూ మీరు చూడండి, ఓ వరుసలో ఓ 10 మందో 15 మందో, ఇంకో వరుసలో 15 మంది, అలాగే ఓ 16 మంది వేద పండితులు ఓ వరుసలోనూ, మరొక 16 మంది వేద పండితులు మరొక వరుసలోనూ కూర్చుంటే అది ఆ శుద్ధ విద్యాంకురాకారమైన బ్రాహ్మణులు వేదవేత్తలైన పండితులు 2 వరుసల్లో కూర్చుని వేదాధ్యయనం చేస్తున్నట్టుగా ఉంది. ఆ దంతపంక్తి ఈ రకంగా ఉంది అన్నారు. శుద్ధ పంక్తి శుద్ధ విద్యాంకురాకారమైనటువంటి ఆ అయితే ఇందాక దంతములు అంటే అమ్మవారి ముఖంలో వచ్చాయి, ఈ బ్రాహ్మణ పంక్తి అంటావేటి? బ్రాహ్మణుడు కూడా అమ్మవారి ముఖం నుండే బ్రాహ్మణ పంక్తి జన్మించింది. అంచేత బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణులు ముఖంలోంచి ఉద్భవించారు కనుక దంతములకి బ్రాహ్మణులకి సామ్యం ఉంది. అంచేత బ్రాహ్మణ పంక్తి, బ్రాహ్మణులు అంటే అందరూ కాదు, వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే మాట వ్యాఖ్యానం చేశారే. కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతరాన్, దానిలో ఆవిడ తాంబూలం వేసుకుంది. దానిలో ఏలా లవంగ కర్పూర కస్తూరి కేసరాదిభి జాతీఫల దళై పూగై లాంగల్య ఊషణ నాగరై చూర్ణై ఖదిర సారైశ్చ యుక్త కర్పూర వీటిక అని, కర్పూర వీటిక ఎలా ఉంటుంది అని తన తాంబూలం చేసే పద్ధతి భాస్కర్రాయల వారు తంత్రగ్రంథంలో చెప్పారు. దానిలో కొన్ని పదాలకి సంస్కృతంలో అర్థాలు చెప్పినా అవి లోకంలో ఉండేటువంటి వ్యవహారంలో ఉండే వాటికి తేడా తెలియదు. మనము ఏలక్కాయలు, లవంగాలు, కర్పూరము, కస్తూరి, పూగమంటే వక్కలు, ఇలాంటి వాటితో చేసినటువంటి ఒక తాంబూలం అన్నమాట. మనం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామని శ్లోకాల్లో తాంబూలం చెప్పి సమర్పించేటప్పుడు ఓ శ్లోకం చెప్తాం. అది కర్పూర వీటిక అనే పేరుతో పిలువబడే తాంబూలం ఇలాంటిది. మనకి ఇవాళ ఏదో దాన్ని ఏమంటారు, ఉగ్రతాంబూలాలు అంటే కారాకిళ్ళీలు, జరదాకిళ్ళీలు ఇలాంటివన్నీ పేర్లో ఉన్నాయి తప్ప కర్పూర వీటిక అనే పేరు వ్యవహారంలో లేదు. కర్పూర వీటిక అనేది చాలా సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక తాంబూల విశేషం. ఆ తాంబూల విశేషం చేత వచ్చినటువంటి ఆ వాసన ఎంతవరకు ఉంటుందట? సమాకర్షి దిగంతర అని, దిగంతాలు వ్యాపించిందటది. తాంబూలము యొక్క పరిమళాన్ని స్వాభిముఖ్యేన ప్రసారయంతి ఆ దశ దేవతా తాయేవ అంతరం పరిధానం యస్యాహ అంటే దశదిక్కులా వ్యాపించినటువంటి తాంబూలము యొక్క పరిమళం గలది అని అర్థం. ఆవిడ తాంబూలం వేసుకుంటే ఆ తాంబూలము యొక్క సువాసన 10 దిక్కుల యందు కూడా ప్రకాశించింది, విస్తరిల్లింది. అదే పరిధానంగా ఉంది. కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతర నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఇదొక మాట, మంచి మాట. నిజ సల్లాపము అంటే ఆవిడ యొక్క సల్లాపము అంటే మాటలు, మంజులమైనటువంటి భాషణం. దాని చేత తిరస్కరింపబడింది ఏమిటి అంటే కచ్చపి అన్నారు. కచ్చపి అనే దానికి అర్థం ఏమిటి అంటే వీణ. ఆ వీణానాదాన్ని కూడా తిరస్కరించేటువంటి అందమైన భాషణం ఆవిడది. ఆవిడ నోటెమ్మట పలుకు వచ్చింది అంటే కచ్చపి నాదాన్ని మించిపోయి ఉంటుందట. నిజ సల్లాప మాధుర్యము చేత తిరస్కరింపబడిన కచ్చపి నాదం అంటే వీణానాదాన్ని కూడా మించినటువంటి సొగసైన మాట తీరు కలిగినటువంటి అమ్మవారు. ఆవిడ మాట వీణ మీటినట్టుగా ఉంది అంటాం మనం. పాట పాడితే వీణ మీటినట్టుగా ఉంది, మాట మాట్లాడితే వీణ మీటినట్టుగా ఉంది అంటాం. వీణ మీటినట్టుగా ఉంది అనే దానికంటే వీణానాదాన్ని మించిపోయింది, వీణానాదం యొక్క అందాన్ని కూడా మించిపోయిన అందం కలిగినటువంటి భాషణం ఆవిడది అని అర్థం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. కచ్చపి అనేటువంటి దానికి సారస్వతి అనేటువంటి పేరు ఒకటి ఉంది దీనిలో. అంటే నారదస్య మహతి సరస్వస్యాస్తు కచ్చపి అని. నారదుడు చెప్పుకునేటువంటి వీణకి మహతి అని పేరు. సరస్వతి అమ్మవారి చేతిలో ఉండేటువంటి వీణకి కచ్చపి అని పేరు. ఆ కచ్చపి నాదాన్ని చేస్తుంది సరస్వతి అమ్మవారు. కానీ ఈవిడ మాట మాట్లాడితే ఆ సరస్వతి చేతిలో వీణానాదం కంటే కూడా అందంగా ఉందట. దానికే మీకు అందరికీ ప్రసిద్ధమైన శ్లోకం కచ్చపి వీణ అని. దానికి సౌందర్యలహరిలో ఉన్న శ్లోకం విపంస్య గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే భక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీకలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరి స్తోత్రంలో ఆ అమ్మవారు కూడా ఆ వీణని మెల్లిగా దాచేసుకుందట, ఓ చీరకొంగ కప్పేసి.
ఇంకా మన బతుకు అంతే. ఈ వీణానాదానికి ఉండేటువంటి ప్రాచుర్యం తగ్గిపోయింది. అమ్మవారు మాట్లాడితే ఈ వీణలు అవి ఏమి పనికిరావు అని. అలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు. భారతీయ తీర్థస్వాముల వారు నోరు విప్పితే పండితులు అందరూ నోరు మూసేస్తారు. ఆయన మాట వినాలి అనుకుంటారు తప్ప మనం మాట్లాడాలనుకోం. ఎవరైనా సరే వారి మాట వినాలి. వారి మాట అందరికంటే చాలా పరిమళభరితంగాను పాండిత్యోపేతంగానూ ఉంటుంది. మనందరం మాట్లాడేటప్పుడు ఆయన ఉంటారు. ఆయన నోరు విప్పితే అందరూ సైలెన్స్ మొత్తం. ఆయన మాట వింటే చాలా ఆనందంగా ఉంటుంది. మనకేదో కొత్త విషయాలు తెలుస్తాయి అనేటువంటి భావం ఉంటుంది. అలాగే నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అని పేరు. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అని మరొక నామం. చాలా అందమైనటువంటి పేరు. ఇదేంటి అంటే మందస్మితం. ఆవిడ ఒక చిరునవ్వు నవ్విందట. స్మితం అంటేనే చిరునవ్వు. మందస్మిత అని మందాన్ని ఇంకో విశేషణం వేశారు దానికి. చిరునవ్వు కూడా మందంగా చాలా మెత్తగా చిరునవ్వు నవ్విందిట. మెల్లగా చిరునవ్వు చిన్న మందహాసం చేసింది. ఆ మందస్మితము యొక్క ప్రభాపూరము అంటే ఆ కాంతి ప్రవాహం, ఆ నవ్వు యొక్క ప్రభాపూరంలో దానిలో మునిగిపోయేట కామేశ్వరుడు. ఆ కామేశ్వరుడు యొక్క మనస్సు ఈ కాంతిపూరంలో, కాంతి ప్రవాహంలో మజ్జనం అయిపోతుంది. అంటే కాంతి ప్రభాపూరము అనే దానికి లావణ్య ప్రవాహము అని అర్థం. ఆ చిరునవ్వు యొక్క లావణ్య ప్రవాహంలో ఆవిడ మునిగి తేలుతున్నట్టు ఆయన కామేశ్వరుడు యొక్క మనస్సు. అంటే మజ్జత్ అనేది సంస్కృతంలో ఒక అందమైన ప్రయోగం. అంటే ములుగుచున్నా, మునిగిపోయినా అని అర్థం కాదు, ములుగుచున్నా అని అర్థం. శత్రుప్రత్యయాంతమైన రూపము అంటారు. చేయుచున్నా, చేసినా అనేది భూతకాలార్థం. చేయుచున్నా అనేది వర్తమాన కాలంలో ఉంది. అలాగే మజ్జత్ అనేదానికి మగ్నం అంటే మునిగిపోయినా అని అర్థం. మజ్జత్ అంటే ములుగుతూ ఉన్నా అని అర్థం. పూర్తిగా మునిగిపోలేదు. పూర్తిగా మునిగిపోతే పక్కన ఇంకో దానిలోకి మళ్ళీ ప్రవేశం ఉండదు. అంచేత ఇతర సంచారం కూడా కావాలి అనే ఉద్దేశ్యంలో మగ్నము కాకుండా అవయవాంతర సంచారం కూడా కావడం కోసం ఆయన మనస్సు దీని యందు లగ్నమైంది. ఈవిడి యొక్క మందస్మిత లావణ్యంలో మునిగిపోతోంది. కానీ పూర్తిగా మునిగిపోయిందా అంటే మరి తగిన విషయాలు చూడాలి. ఆయన జగన్నియామకుడు కనుక అన్ని విషయాలని కూడా చూడాలి కనుక మనస్సు పూర్తిగా మునిగిపోలేదు. ములుగుతూ ఉన్నటువంటి కామేశ్వరుడు యొక్క మనస్సు గలది. అంటే ఆవిడ అందమైన నుండి చిరునవ్వు నవ్వి కామేశ్వరుడి మనస్సుని ఆకర్షించుకుంది అని అర్థం. కామేశ్వరుడు పరమశివుడు ఆయన యొక్క మనస్సుని ఆకర్షించేటువంటి చిరునవ్వు కూడిన మాత. అనదృశ్య చుబుక శ్రీ రజిత. చిబుకం అంటే గడ్డం. దాని యొక్క అందం ఎలాగుంది అన్నట్టు. దానికి పోలిక చెప్పడానికి ఇంతవరకు కవులు కానీ పండితులు కానీ ఎవరు పోలిక చెప్పడానికి వీలు లేదు, చేతకాలేదు అన్నట్టు. అనాకలిత సాదృశ్య. అనాకలితము అంటే గుర్తింపబడని, ఎవరికీ తెలియలేదు. ఎందువలన దానికి పోలిక ఏం చెప్పాలి? దానికి అదే సాటి తప్ప దానికి అందమైనటువంటి సాటి చెప్పడానికి మరొక ఉదాహరణ ఏమాత్రము మనకి కనపడలేదు. ఎవరు అన్నాడు. ఇక్కడి నుంచి మీరు నేను కాదండి, వాగ్దేవత ప్రారంభించి ఇవాళ వరకు కవుల చేత అందరూ కూడా దానికి సరసమైన ఉపమానం చెప్పడానికి వాళ్ళందరూ అసమర్థులైపోయారు. కనుక అనాకలితమైన సాదృశ్యము కలిగిన అంటే పోలిక చెప్పడానికి వీలు లేక దొరకనటువంటి పోలిక కలిగినటువంటి చిబుకశ్రీ అంటే గడ్డం యొక్క శోభ కలిగినటువంటి జగన్మాత అనేటువంటి పేరు రాశారు. అనాకలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజిత. అంటే పరమశివబద్ధమైనటువంటి విరాజమానమైనటువంటి వాగ్దేవి యొక్క మంగళసూత్రాన్ని వర్ణిస్తున్నాడు తర్వాత సూత్రంలో. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. పరమశివుడు అమ్మవారి మెడలో మంగళసూత్రాన్ని ధరింపజేశారు. దాని చేత కామేశ్వరుడి చేత బద్ధమైనటువంటి మాంగళ్య సూత్రం చేత శోభితమైనటువంటి గ్రీవం కంధరం గలది. అంటే మంగళసూత్రం ఎందువల్ల అది కామేశబద్ధము అన్నాడు. కామోజ్జీవన హేతుభూతం సౌభాగ్యాభరణం. అది మంగళ సూత్రం అంటే సౌభాగ్య ఆభరణం. మంగళసూత్రం స్త్రీలకి పరమ పవిత్రమైన ఆభరణం ఏది అంటే వడ్డాణాలు వంకీలు కాదు, మంగళసూత్రమే. సౌభాగ్యాభరణం అదే కదా. ఆ మంగళసూత్రం కూడా ఏదో మామూలు దేశవాళీ భర్త దొరికితే అది వేరు. కానీ సాక్షాత్తు పరమశివుడే స్వయంగా భర్తగా వచ్చి ఆయన చేతితోటి మంగళసూత్రాన్ని ధరింపజేశారు అని అంటే ఆ మంగళసూత్రం ఎంతో గొప్పది. కామేశబద్ధమైన మాంగళ్య సూత్రం చేత శోభితమైన కంఠదేశం గల అని అర్థం. తర్వాత కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత. అంగదము ఇలాంటివన్నీ కూడా భుజానికి పట్టేటువంటి ఆభరణాలు. అంగదము కేయూరము ఈ రెండు కూడా వంకీలు అంటాం మన భుజానికి పెట్టుకునేటువంటి వంకీలు. అలాంటి వాటిల్లోనే రెండు రకాలు, అంగదం వేరు కేయూరం వేరు. రెండు రకాల ఆకారంలో తేడా భుజాభరణాలే.
చేతికి పెట్టుకునేటువంటి ఆభరణాల్లో 2 రకాలు. ఆకృతి వైలక్షణ్యం ఆశ్రిత్య ఆభరణద్వయం అని వ్యాఖ్యానం చేశారు. బ్రహ్మోత్తర ఖండంలో దధానం నాగవలయ కేయూర అంగద ముద్రికాహ అని మాట చెప్పారు. అంటే ఇలాంటివన్నీ కూడా చేతికి పెట్టుకునేటువంటి ఆభరణ విశేషాలు. అలాంటి ఆభరణాలతో కూడినటువంటిది, భుజములు ఆభరణాలతో కూడిన చేతులతో శోభించేటువంటిది అని. కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత, వాటితోటి కమనీయమైనటువంటి భుజములతో కూడినది. అవి 4 చెప్పారు. భూషణై చతుర్భి కమనీయ అన్నాడు. 4 చేతులు, 4 భుజాలు, ఆభరణాలు, వాటితో కూడినటువంటి అందమైన విగ్రహం గలది అన్నాడు. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. ఇదో మారల భాస్కర్ సౌభాగ్య భాస్కరరాయల వారు రాశారు. ఆయనకి ఆంధ్రదేశమందు అభిమానం ఎక్కువ. ఈ కిందన భాష్యంలో రాస్తారు, చింతాకం అనేటువంటి దానికి చింతాకు పథకం అంటామే. మన రామదాస్ చెప్పిన మాట, సీతమ్మకు చింతాకు పథకం చేయించాను అని ఆయన అన్నాడుగా. ఇది ఆంధ్రదేశేషు ప్రసిద్ధం అని రాశారు ఆయన. తత్చింతాకం ఆంధ్రదేశేషు ప్రసిద్ధం లలాటికాపర్యాయ ఇది కశ్చిత్ తత్తాదృశ కోశలేఖ అనంచి లేఖ ఆలేఖ కోశ ఆలేఖనాత్ చింత్యం అని ఇంకో మాట రాసి, చింతాకం అనే ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన చింతాకు ఆభరణము అనేటువంటిది లోక వ్యవహారం. అది ఆంధ్రదేశంలో ఎక్కువగా వాడుకలో ఉంది ఆ రోజుల్లో. అలాంటి చింతాకం అది ఎలాంటిది? రత్నగ్రైవేయ చింతాక, రత్నములతో కూడినటువంటి గ్రైవేయము అంటే గ్రీవలో ఉండేటువంటి ధ్యానం గలవి. అంటే ఆ మెడ మీదనే ఆభరణం అది పెట్టుకుంటారు. మనకి ఇంచుమించులో మన వాళ్ళు ఏమంటారంటే నెక్లెస్ లాంటిదో దానికంటే ఉండేటువంటి చింతాకు పథకాన్ని ఆభరణాన్ని కంఠంలో పెట్టుకుంటారు. గ్రీవ అంటే మెడ. ఆ మెడ ఎందే చింతన కలిగిన, మెడ మీదే ధ్యానం చేసి మెడకి చుట్టూ కట్టుకునేటువంటి ఒక ఆభరణం. ఆ ఆభరణంలో చింతాకము అనేది మధ్యలో ఒక మణితోటి ఉంటుంది. దానికి కిందన లోల ముక్తాఫలాన్వితాన్ని ముత్యాలు దానికి వేలాడుతూ ఉంటాయి కిందకి. ఇప్పుడు మన వాళ్ళు లాకెట్లు కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చెప్పారు. పైన ఏదో ఒక మంచి రత్నం, ఏదో పసుపు రంగో ఎరుపు రంగో తెలుపు రంగో ఏదో పెట్టి దానికి కిందన వేలాడుతున్న ముత్యాలు ఉంటాయి. అలాంటిది లాకెట్ తయారు చేసుకుని దాన్ని కంఠంలో పెట్టుకోవడం అనేది ఆనాటి నుంచి అమ్మవారి ఆభరణాల్లోనే ఒకటి ఉందట. అది రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తాఫలాన్విత అనేటువంటి మాట. దీనికి ఇంకొక మాట ఏంటి రాశారు అంటే, ఈ లోల ముక్త ఏం త్రయాణమపి యాని రత్నభూతాన్ని ఆఫలాని అల్పఫలాని అధిక ఫలాని చ తై అన్విత తద్దానే తత్పరా అని ఇంకో అర్థం రాశారు. రత్నగ్రైవేయము అనేటువంటి మాట, లోలాహ, ముక్తాహ, 3 రకాలైనటువంటి అధికారులు మనకి ఆధ్యాత్మికమైన అర్థంలో కూడా రాస్తున్నారు భాష్యకారులు. సౌభాగ్య భాస్కరంలో లలితా సహస్రనామ భాష్యంలో ఈ మాట దీన్ని. అంటే రత్నగ్రైవేయ చింతాక ఒక పదం, లోల అని మరొక పదం, ముక్త అని మరో పదం. 3 అధికారులు. ఒకళ్ళు మొదటి వాళ్ళు ఎవరు అంటే చాలా ఉత్తమోత్తమైన స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు లోలాహ సతృష్ణాహ అంటే ఆశతో కూడినటువంటి వాళ్ళు అధమాధికారులు. ముక్తాహ ఉత్తమాధికారిణ, ముక్తులైన వాళ్ళు. ఇక తర్వాత వాళ్ళ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మధ్యభరణాలు, ఆ గ్రీవా సంబంధి అయినటువంటి చింతాకం దాని యందు ఉండేటువంటి ధ్యానం చేత వాళ్ళు దాన్నే ఆలోచించేటువంటి వాళ్ళు. అంటే పైన మాత్రమే అమ్మవారిని ధ్యానం చేసేటువంటి వాళ్ళు. లోపల దహరాంతర్వత్ దేవానాం దృఢయితుం క్షమాహ వాళ్ళు మధ్యమాధికారులు. ఇలాగా ఉత్తమాధికారులైన ముక్తులు, మధ్యమాధికారులైన గ్రైవేయ చింతాకులు, అధమాధికారులైనటువంటి లోలులు, వీరందరికీ కూడా అన్ని అధికారాలు కలిగినటువంటి అందరూ జనసామాన్యాన్ని అందరినీ, ఉత్తమాధికారులను మాత్రమే ఆవిడ అనుగ్రహిస్తుంది. మధ్యమాధికారులు పట్టించుకోదు, అధమాధికారుల జోలు పనే లేదు, ఈ మాటలేం లేవు. అందరికీ కూడా అల్ప ఫలాలు కానీ అధిక ఫలాలు కానీ అన్నిటినీ సమకూర్చి పెడుతూ ఉంటుంది. ముక్తాఫలాన్విత, రత్నగ్రైవేయ చింతాక ఒక పదం, లోల మరొకడు, ముక్తాక వీళ్ళందరికీ కూడా ఆఫలాన్విత అని పదచ్చారు. ఆఫలాన్విత అంటే ఆంగుకి అల్పము అధికము 2 అర్థాలు ఉన్నాయి. వాళ్ళ స్థాయిని బట్టి ముక్తులైన వాళ్ళు ఉత్తమాధికారులకి అధికమైన ఫలాలు ఇస్తుంది, అధమాధికారులకి అల్పమైన ఫలాలు ఇస్తుంది. మొత్తం ఫలం మాత్రం అందరికీ అందజేస్తుంది. ఆ తల్లి అందరికీ అనుగ్రహం చేసేటువంటిది అనే అర్థం ఈ పదంలో రాశారు. ఇలాంటి అర్థాలు సౌభాగ్య భాస్కర్ చూస్తేనే తెలుస్తాయి తప్ప మామూలుగా తెలియదు. మా ముక్త చింతాక ఆభరణం పెట్టుకుంది, దానికి ముత్యాల వరుస వేలాడుతోంది అనేది సాహిత్యం చదువుకుని ప్రతివాడు చెప్పేయచ్చు, దానికి పెద్ద విశేషం కాదు. కానీ దానిలో రత్నగ్రైవేయ చింతాకులు మధ్యమాధికారులు, లోలులు అధమాధికారులు, ముక్తాహ అంటే ఉత్తమాధికారులు,
వాళ్ళందరికీ అల్ప ఫలములు అధిక ఫలములు ప్రసాదించేటువంటి జగదీశ్వరి ఆవిడ. ఈ అర్థం చెప్పాలి అంటే భాస్కర్ రాయ భాష్యమే మనకి ఆధారం తప్ప మరొక భాష్యానికి మనకు చూడలేం, ఈ అర్థాలు రావు బయటికి. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తనీయం. కామేశ్వరుడి యొక్క ప్రేమ అదే ఒక మాణిక్యం లాంటిదిట. దానికి కొనుక్కోవడానికి ప్రతిపణం ఏది అని అంటే ఆ ప్రేమరత్నాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఈవిడ ఏం పెట్టి కొనుక్కోవాలి అని అంటే ఈవిడ స్తన సౌందర్యం చేత ఆవిడ యొక్క కామేశ్వర ప్రేమరత్నాన్ని కొనుక్కుందిట. జగన్మాత యొక్క సనుకట్టు వల్ల ఆయన ప్రీతి చెందాడు కాబట్టి కామేశ్వరుడు యొక్క ప్రేమరత్నాన్ని కొనుక్కోవడానికి సమర్థమైనటువంటి స్తనయుగ్మం కలిగినటువంటి అన్నట్టు. నాభ్యాలవాళ రోమాళి లతాఫల కుచద్వయి. నాభ్యాలవాళ రోమాళి లతాఫల కుచద్వయి అంటే నాభి అంటే బొట్టు, అది ఆలవాలంగా పెట్టుకుని దానిలోంచి ఒక లత బయటకు వస్తే ఆ లత పైనుంచి కింద నుంచి రోమరాజి అంటాం. మనందరికీ ప్రసిద్ధంగానే తెలిసిన మాటే, కావ్య సౌందర్యాల్లో అలా ఉంటుంది. అంటే ఒక మూలంలో ఒక విత్తనం పాతితే దానికి ఒక లత పైనుంచి వస్తుంది. ఆ లత చివరికి వెళ్ళిన తర్వాత 2 ఫలాలని సమకూర్చి పెట్టిందిట. ఆ జగన్మాత యొక్క నాభి అనేటువంటిది ఆ లతకి మూలస్థానం. దానిలోంచి వచ్చినటువంటి లత అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోమాళి అనేది లత, దానికి వచ్చిన ఫలద్వయము అంటే కుచద్వయము, అమ్మవారి యొక్క స్తనయుగ్మము అనే అర్థంలో వర్ణించారు. లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమ. ఆవిడకి లక్ష్యమైనటువంటి రోమలత అంటే ఏమర్థం అంటే కనిపించేది కాదు, ఊహింపబడేది. లక్ష్య యా రోమలతాధారత, రోమావళి అనేటువంటి దానికి ఆధారతా సంబంధేన రోమలతే అంగము అని కొన్ని చోటుల్లో ఈయన తర్కశాస్త్రానికి సంబంధించిన అనుమాన ప్రయోగాలు, వ్యాకరణ శాస్త్రీయమైన వాక్యార్థ విచారాలు, మీమాంసా సంబంధమైనటువంటి అధికరణ విచారాలు, సర్వత్రా వేదాంత విచారము, అనేక పురాణాలు, అనేక స్తోత్రాలు, ఇవన్నిటినీ కూడా ఉదహరిస్తారు. నిజానికి మొత్తం ఇతిశ్రీగా ప్రతి అక్షరం వదలకుండా సౌభాగ్య భాస్కరం భాష్యాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి గురువు ముఖత చదువుకుంటే మొత్తం ఆర్ష విద్యా జ్ఞానం అంతా పూర్తిగా స్వాధీనమవుతుంది. అంత బహువిషయ గంభీరమైన వ్యాఖ్యానం. దీనిలో తర్కం ఉంది, వ్యాకరణం ఉంది, వేదాంతం ఉంది, పురాణాలు ఉన్నాయి, మంత్రశాస్త్రం ఉంది, తంత్ర విద్యలు ఉన్నాయి, లేని విద్య లేదు. అన్ని రకాలైనటువంటి విద్యలని ఆయన యథాసంభవం ఎక్కడ అవసరమో దాని అంతటినీ వివరించి చూపించేశారు. అంచేది ఈ గ్రంథం చాలా ప్రామాణికమైన గ్రంథము, చాలా పాండిత్యంతో కూడినటువంటి వ్యాఖ్యానం. దాన్ని ప్రచారం చేయాలి అనేది శ్రీవారి యొక్క ఆదేశం. అందుచేత దీన్ని ఇంతగా చెబుతున్నాను. సంస్కృతంలో తర్కశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. తర్కశాస్త్రం అంటే మనకి కంటి కనపడని దాన్ని మనం ఊహిస్తాం. పర్వతం ఉంది అని ప్రసిద్ధమైన చిన్న వాళ్ళు చెప్తాం. అక్కడ పొగ అనిపించింది, నిప్పు కనపడదు. కానీ పొగ ఉంది కనుక పొగ నిప్పు లేనిది ఉండదు కాబట్టి నిప్పు అనేది ఇక్కడ ఉంది అని ఊహిస్తాం. అది లక్ష్యము అంటారు. అంటే ఊహతో తెలియబడేది, కంటితో చూడబడిన కాదు, ఊహింపబడిన నిప్పు గలది పర్వతము అని అంటారు. అలాగే ఇక్కడ లక్ష్య రోమలత ఆధారత, రోమలత యొక్క ఆధారత లక్ష్యము, కనిపించినది కాదు కానీ ఊహింపబడేది. అలాంటి సూత్రంలో రోమలత తస్యా సమ్యక్ ఉన్నేయం అనుమితి విషయ మధ్యం వలగ్నం యస్యాహ. ఆవిడ మధ్యం అంటే వలగ్నం అంటే నాభి ప్రదేశం, అది ఊహించాలి, అది ప్రత్యక్ష యోగ్యం కాదు. అయినా ఎలా ఉంది, రోమలత ఉందిగా, ఈ లత ఉంది అంటే దానికి మూలం లేకుండా ఎలా ఉంటుంది? అంచేత ఈ లతను బట్టి దీనికి మూలస్తంభమైనటువంటి ఆ నాభ్యాలవాడ రోమాలి లతాఫల కుచద్వయ అని చెప్పి లక్ష్యలోమలతాధారత సమున్నేయ మధ్యమ, ఆవిడ మధ్యమ భాగం, ఆ బొడ్డుకి కింద ప్రదేశం కూడా మనం ఊహించడానికి వీలవుతుంది. అది స్తనభారదళం మధ్య పట్టబంధ వళిత్రయాలి. పైన అమ్మవారి యొక్క వక్షస్థలం బాగా బరువుగా ఉండడం వల్ల ఇది విడిపోతుందేమోనని దానికి ఒక పెద్ద పట్టబంధం వేసి కట్టిందిట. దానికి అది నడుంకి గొడ్డు కట్టుకోవడం దేనికి అని అంటే పైన ఉండే బరువు వల్ల ఇదంతా విడిపోతుందేమో అనే ఉద్దేశంతో పట్టబంధ మధ్య స్తనభార దళం మధ్య పట్టబంధ వళిత్రయ, పట్టబంధ మధ్యమైనటువంటి రోమలతకి అడ్డంగా కట్టు కట్టడంతో దానికి భగ్నం కాకుండా దాన్ని రక్షించుకున్నట్టుగా కనిపిస్తుంది అని. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి అని మరొక మాట. అరుణారుణ చాలా మాట, అరుణ ఎర్రతనం. అరుణారుణ అనే మాట ఎందుకన్నారంటే అతిశయేన అరుణం, అరుణారుణం, అతిశయేన అరుణం అంటే చాలా గొప్ప ఎరుపు అని అర్థం. లేదా
అరుణవద్ అనూరువత్ అరుణం వా, అనూరుడులాగా అరుణము అని అర్థం. మొదటి అరుణ శబ్దానికి అరుణ అనే సూర్యుడు యొక్క సారథి అనూరుడు, ఆయనలాగా ఎర్రగా ఉన్నది అని అర్థం కూడా చెప్పదు. అరుణవద్ అరుణం అరుణారుణం, లేదా అతిశయేన అరుణం అరుణారుణం. అలాంటి అంటే మంచి ఎర్రటి ఎరుపుతో కూడినటువంటి కౌసుంభ వస్త్రం అంటే పట్టు వస్త్రం, దాని చేత భాస్వత్ అంటే ప్రకాశించేటువంటి కటిభాగం గలది. కౌసుంభ వస్త్రం కట్టుకుంది ఆవిడ, కటిభాగం అంతా కూడా ఆ ఎర్రటి వస్త్రంతో ప్రకాశిస్తూ ఉంది. రత్న కింకిణికారమ్య రచనాదామ భూషిత, రత్నాలతో చేసినటువంటి చిన్న చిన్న చిరు గజ్జెల్లాంటి గంటలు రచన, అదే కింకిణిక అనే మాటకి అర్థం చిరుమువ్వలు. ఆ చిరుమువ్వలతో కూడినటువంటి రచనాదం అంటే వడ్డాణలాగా, అంటే చిన్న గంట ఉన్నటువంటి ఒక వడ్డాణం ఎలా ఉంటుందో అది రత్నకింకిణికతో రమ్యమైన రచనాదామభూషిత. రచనాదామము అంటే రచన అనేటువంటి ఒక తాడుతో కట్టబడినటువంటి నాభి ప్రదేశం గలది అని అర్థం. అంటే దానికే సువర్ణ మేఖల అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. మామూలుగా పెళ్ళిళ్ళలో అయితే దర్భలతో మేఖలు కట్టిస్తారు. తర్వాత సువర్ణ మేఖల అంటే ఆభరణాలు సంపదను బట్టి బంగారంతో వడ్డాణాలు అవి కట్టుకుంటారు. ఆ వడ్డాణాల కిందన చిన్న చిన్న చిరు గజ్జలు గంటలు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సువర్ణ అలాంటి వాటిని వర్ణించారనమాట. రత్నకింకిణిక రమ్య రచనాదామభూషిత. అది ఆవిడ యొక్క ఊరుద్వయం, దాని యొక్క మార్దవం ఎలాగుంటుంది అని నీకు నాకు తెలియదయ్యా. అది కామేశ జ్ఞాత సౌభాగ్యం మార్దవోరుద్వయాన్విత, ఆయనకి మాత్రమే తెలిసేటువంటి మార్దవం కలిగిన ఊరుతో శోభిల్లేది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, మాణిక్య మకుటం లాగా ఆ జానుద్వయం అంటే మోకాళ్ళు చెప్పలాంటిది, అవి అలాగుంటుంది. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘిక, ఇంద్రగోపాలంటే ముడుగురు పుల్లుగా ఎర్రగా ఉంటాయి మురుగులు, అలాంటి వాటితో కూడినటువంటి స్మరతూణాభ జంఘిక. స్మరతూణాభం అంటే మన్మథుడి యొక్క బాణాల్లాంటి జంఘములు కలిగినటువంటి, జంఘ అనే దానికి మోక అని అర్థం, అలాంటి వాటిది గలది. గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపద అనేదానికి కాలు యొక్క పైభాగం మీదుగాలు అంటాం, అది కూర్మపృష్ఠాన్ని జయిస్తుందట. అంటే తాబేలి నడువుని అది ఎలా ఉంటుంది, ఇలా ఓకి మంచి ఎత్తుగా ఉంటుంది. అలాంటి కుపృష్ఠాన్ని కూడా జయించేటువంటి నీ పాదముల యొక్క పైభాగం కలిగినటువంటిది అమ్మవారు. నఖదీఠిత సంచన నమజ్జన తమోగుణ, పాదం యొక్క నఖములు వాటిల్లో ఆ కాంతి ఉంది. అవి ఎలాగంటి అంటే నఖచంద్రుల యొక్క కాంతి, నైతిథి అంటే కాలి గోటి యొక్క కాంతి, దాని చేత నమజ్జన తమోగుణ వాళ్ళ ఆ కిరణముల చేత ఆవిడ్ని నమస్కరించేటువంటి జనుల యొక్క తమస్సును అంతటినీ పోగొడుతోంది. తమస్సు అనేదానికి అజ్ఞానం అర్థం. అంటే అమ్మవారి పాదాలకి బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు మొదలైన సమస్త దేవతలు నమస్కరిస్తున్నారు. నమస్కరిస్తూ ఉంటే అజ్ఞానం అంతా అక్కడ నమస్కారం చేసినప్పుడు ఆవిడ పాదాల యొక్క కాంతి చేత అజ్ఞానం తొలగిపోతుంది. జగన్మాతకి నమస్కారం చేసి మన అజ్ఞానం పటాపంచలు అయిపోతుంది. నమజ్జన అంటే నమస్కరించే జనుల యొక్క తమో గుణాన్ని పోగొట్టేటువంటిది ఆ అమ్మవారి యొక్క నఖదీతిథి, పాదముల యొక్క కాంతి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, ఆవిడ పదద్వయం అంటే కాళ్ళు రెండు, వాటి యొక్క చేత పద్మాల యొక్క కాంతి కూడా తిరస్కరింపబడిపోయింది. అంటే పద్మములను మించినటువంటి సౌందర్యం కలిగినటువంటి పాదార విందాలు గలది. ఆ పాదములకు మంచి అలంకారంతో ఒక ఆభరణాలు పెట్టుకుంది. సింజాన మణిమంజీర మండిత శ్రీపదంబుజ, సింజానా అంటే ధ్వనులు చేస్తూ ఉండేటువంటివి మణులు, అలాంటి మంజీరములు పాద ఆభరణాలు కూడినటువంటి పంబుజ అంటే కాళ్ళజలు అవి అలాంటి పాదాభరణాలు ఉన్నాయి. అవి చక్కగా మువ్వల పట్టీలు పెట్టుకుంటారు మన పిల్లలందరూ. అలాగే ఆ పట్టీలు పెట్టుకుని దానికి మువ్వలు ఉన్నాయి, అవి ధ్వని చేస్తున్నాయి, నడుస్తూ ఉంటే గెలుగులు ఆడుతున్నాయి. అలాగే సింహమణి మంజీర మండి పదాంబుజ అన్నారు. చెప్పి ఈ మాట అంటే ఎలా ఉంది నడుస్తుంది అంటే మరాయి మందగమన హంస స్వభావం చేతనే మందగమనం, హంస అని నడకకి మందగమనం అంటే హంసగమనం. పరిగెత్తిపోవడం కాకుండా పెళ్లిగా అడుగు వేసి నిదానంగా నడవడానికి హంసగమనం అని పేరు. అలా మరాఠీ హంసలాంటి మంచి మెత్తని సున్నిత
నడకలిగినటువంటిది అని ఇన్ని చెప్పినా మనం ఏం లేవని చివరికి అనేది మహాలావణ్య సేవ. అంటే లావణ్య సౌందర్యాలకి ఆవిడ సుందరి. ఆవిడ యొక్క సౌందర్యాన్ని మనం వర్ణలేము, చేత కాదు అని. ఆవిడ అందం ఎలాంటిది అంటే లోకోత్తరమైనటువంటి అతిశయితమైన అందరం కలది. మహాలావణ్యములకు సేవధి. ఈ సేవధి శబ్దం పుల్లింగ శబ్దం కనుక ఆ నామం చెప్పేటప్పుడు ఎలాగుండాలి అనేది కూడా వ్యాఖ్యానం చూపిస్తారే. మహాలావణ్య సేవధయే నమః అనాలి కానీ సేవధ్యై నమః అనకూడదు. సేవధి శబ్దం పుల్లింగం అయితే సేవధయే నమః అని ఉంటుంది. సేవధి శబ్దం స్త్రీలింగంలో అయితే సేవధ్యై నమః అనాలి. అంచేది అది కూడా ఉండకూడదు. తథేన సేవధయే నమః ఇది ప్రయోగ నా పాక్షిక సేవధ్యై నమః. నిధి నా సేవధి నిధి సేవధి అనే శబ్దాలు అగ్నిపురాణంలో పుల్లింగ శబ్దాలుగా ఉన్నాయి. కనుక ఇక్కడ సేవధి అనే శబ్దం పుల్లింగ శబ్దం. అమ్మవారికి నమస్కారం చేసి పూజ చేసేటప్పుడు మహాలావణ్య సేవధయే నమః అనే ప్రయోగం చేయాలి తప్ప సేవధ్యై నమః అని అనడానికి లేదు అనేది కూడా రాస్తారే. అంటే ప్రతి చిన్న విషయంలోనూ మనకి ఉపదేశ గ్రంథం దాన్ని జాగ్రత్తగా చూసుకుని కొన్ని చోట్లలో పద విభాగాల దగ్గర పేచీలు వస్తాయి. ఇప్పుడు తత్వమయ్యి అని ఉందనుకోండి, కొన్ని చోట్లలో తత్వమయ్యి అనేది ఏకపదంగా చెప్పి తత్వమయ్యి అయి నమః అని రాసేస్తాం. కొన్ని చోట్ల తస్మై నమః తుభ్యం నమః అయ్యే నమః అని 3 నామాల కింద విడగొట్టేసి ఒకే పదాన్ని 3 నామాలుగా చేస్తారు. ఇలా ఎలా చేయాలి, ఎటు చేయాలి అనే దానికి ఆయన చలాక్షర శ్లోక నిబంధం అని రాసి ఎన్ని అక్షరాలు కలిగిన ఎన్ని నామాలు ఉన్నాయి భాష్యకారులే మొట్టమొదటిలో ప్రతిజ్ఞ చేశారు పరిభాషా సూత్రాల్లో. ఈ శ్లోకాల్లో మొదటి శతకంలో ఎన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలకి ఎన్నెన్ని అక్షరాలు గల పదాలు ఎన్ని, మొత్తం మీద మొదటి శతకంలో ఎన్నెన్ని నామాలు ఉన్నాయి అని ఆ పద విభాగం దగ్గర కూడా మనకి ఎక్కడ సందేహం లేకుండా వ్యాఖ్యానం చూపించారు. దానిలో ఇన్ని అక్షరాలు కలిగిన పదాలు ఇన్ని, ఈ మొత్తం ఈ వరసన్నీ కలిపితే 100 నామాలు అవుతాయి. ఆద్య శతకం అని పేరు, తర్వాత ద్వితీయ శతకం, తర్వాత తృతీయ శతకం, వాటికే కళ అని పేరు కూడా పిలుస్తూ ఉంటారు. అలాగ దానిలో చెప్పినప్పుడు ఇక్కడ సేవధి అనే శబ్దం పుల్లింగ శబ్దము అని చెప్పింది. ఇంతవరకు ఎన్ని ఆభరణాలు చెప్పారండి అని మనకేం తెలియదండి. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అని కంప్లీట్ చేసేస్తున్నారు. సర్వారుణ అంటే మొత్తం అంతా ఎర్రగా ఉంది, ముఖం ఎర్రగా ఉంది, కట్టుకున్న వస్త్రం ఎర్రగా ఉంది, దొండపండు లాంటి పెదవులు ఎర్రగా ఉన్నాయి, అన్ని రకాల సర్వారుణ అనేటువంటి మాట చెప్పారు. సర్వారుణ అనేదానికి వసనము, ఆభరణము, కుచము, కాంతి మొత్తం అంతా కూడా ఎరిపే. ఓకే, వదనం మధురం, మధురాధిపతే రహిరం మధురం అంటారు కదా. కృష్ణ పరమాత్మ యొక్క సర్వము మధురంగానే ఉంది. అలాగే అమ్మవారి యొక్క సర్వం అరుణమే. అరుణాం కరుణాతరంగితాక్షీం అనే మాట చెప్పినప్పుడు ఆవిడ ఎర్రటి పట్టు చీర కట్టుకుంటుంది, ఎర్రటి కాంతి కలిగి, ఈ రకంగా మొత్తం అంతా కూడా సర్వము అరుణమయంగా ఉండేటువంటిది. వసనం, ఆభరణం, కుసుమం, ఎర్రటి పువ్వులంటే ఇష్టపడుతుంది, ఎర్రటి కాంతి గలది అని అర్థం. అనవద్యాంగి, అవద్యము అంటే నింద్యము అని అర్థం, నిందితమైనది. అవద్యం కానిది అనవద్యం. అనవద్య అంగి అనే దానికి అర్థం ఏమిటి అని అంటే నింద్యములు కానిటువంటి అంటే మంచి లక్షణాలతో కూడినటువంటి అంగములు గలది, అవయవాలు గలది. వాస్తుశాస్త్రంలో సాముద్రిక లక్షణాలు చెప్తూ పద్మినీ జాతి స్త్రీకి మహాలక్షణవతి అయినటువంటి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే చెబుతారో అలాంటి లక్షణములతో కూడినటువంటి అవయవ సంపద గలది. కొన్ని చోట్లలో అవయవాలని వర్ణిస్తారు, దానికి సాముద్రిక లక్షణాలు తోడైతే మంచి సలక్షణంగా ఉంది, లక్షణంగా ఉన్న అమ్మాయి అంటాం. ఆ లక్షణంగా ఉన్నది అనే దానికి అర్థం సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటి ఉండాల్సినటువంటి లక్షణాలతో కూడిన సమస్తమైన అవయవాలు గలది. అనవద్యాంగి. సర్వ ఆభరణ భూషితాన్, సర్వై ఆభరణై భూషిత, అన్ని ఆభరణాలతోటి అలంకరింపబడింది అని. అన్ని అలంకారాలంటే ఎన్ని అలంకారాలండి ఆభరణాలు? మనం ఏదో ఇప్పుడు చదువుకున్నవి లెక్క పెట్టి మనం ఎన్ని ఆభరణాలు చెప్పింది అంటే ఏదో పాదాభరణాలు, హస్తాభరణాలు, గ్రైవేయం, మెడబై పెట్టుకున్నది, నడుంకి కట్టుకున్నది, ఏదో రకరకాల ఆభరణాలు అనుకున్నాం మనం. మొత్తం ఎన్ని వచ్చేయండి అంటే మనం ఏం చెప్పగలం? ఆయన చెప్పినవి ఏవో కాళ్ళకి పెట్టుకున్న ఆభరణాలు, చేతికి పెట్టుకున్న ఆభరణాలు, చెవికి పెట్టుకున్న ఆభరణాలు, ముక్కుకి తగిలించినటువంటి ఆభరణం, మెడ మీద పెట్టుకున్నది, నడుంకి కట్టుకున్నది, రకరకాలుగా అంటాం. కానీ కల్పసూత్రాల్లో స్పష్టంగా చెప్పేశారట ఆభరణం. ఏమని? కాళికాపురాణోక్తై 40 కల్పసూత్రోక్తైరన్యైరపి వా ఆభరణైర్భూషిత అని రాశారు. కాళికాపురాణంలో ఆవిడ ఆభరణాలు 41 ఆభరణాలు ఉన్నాయి అని చెప్పారట.
అమ్మవారి యొక్క ఆభరణాలు 41 అని కాళికాపురాణంలో చెప్పారు. ఆ తర్వాత అల్పసూత్రాల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా కలుపుకుని మొత్తం అన్ని ఆభరణాలతోటి భూషితురాలు అని చెప్పడం కోసం ఒకే నామం చెప్పారు, ఆభరణ భూషిత, అన్ని రకాల ఆభరణాలతోటి కూడుకుని అనేటువంటి అభిప్రాయం. చూడామణి దగ్గర నుంచి పాదాంగుళీయకం వరకు ఉండేటువంటి భాగం అంటే నెత్తి మీద ఉండే చూడామణి, అకి కాలి గోటికి పెట్టుకునేటువంటి మట్టిల మంగళసూత్రం వరకు మట్టిల వరకు అంతా ధరించే ఆభరణాలన్నీ 41 కాళికాపురాణంలో చెప్పినవి. ఇతరమైన కల్పసూత్రార్థాల్లో చెప్పినటువంటి ఆభరణాలు, వాటితో కూడినటువంటి ఆ జగన్మాత అత్యంత సౌందర్యవతి. ఇక్కడ వరకు ఆవిడ యొక్క స్థూల రూపాన్ని ప్రచారం చేశారండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ స్థూల రూపం అయిపోయింది, సూక్ష్మ రూపం చెప్పాలి. దానికి మధ్యలో అసలు ఈవిడ ఎక్కడుంటుంది, ఆవిడ అవస్థితి స్థానం అన్న, ఆవిడ ఉండే చోట ఎక్కడ అని చెప్పడానికి కొన్ని శ్లోకాలు ఆ స్థానాలు చెప్పారు. అవస్థితి స్థానాన్ని ఆవిడ ఎక్కడుంటుంది అంటే మొట్టమొదటి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే శివకామేశ్వరాంకస్థ, అది మొదటి మాట. శివుడైన కామేశ్వరుడు యొక్క తొడ మీద కూర్చోవడం ఆవిడ యొక్క పెర్మనెంట్ అడ్రస్. ఆవిడ ఉండే చోటు ఎక్కడ అని అంటే ఎక్కడ ఉంటుంది అంటే శివకామేశ్వరుడు యొక్క అంకమునందు ఉంటుంది అని అర్థం. అది అక్కడి నుంచి శివకామేశ్వరాంకస్థ, శివ స్వాధీన వల్లభ అని పేరుతో చెప్పారు. కామేశ్వరాంకస్థ అంటే కామం అంటే కమనీయము అని అర్థం. కమనీయమైన రూపం గలవాడు కనుక కాముడు అంటే అది. ఇలాగ మన్మథుడు కూడా కామపాన్ని వర్తించారు. మన్మథుడిని కూడా కాముడు అంటాం. ఎందువల్ల అంటే ఆయనకి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు అని అర్థం ఒకటి. యథేచ్ఛమైన రూపం గలవాడు, స్వేచ్ఛ అయిన రూపం గలవాడు. యథాకామం అంటే కోరికనట్టి. కామరూపము అంటారు. కామరూపము అంటే ఏ రూపం కావాలని కోరుకుంటే ఆ రూపం వస్తుంది. అలాగా కామ అనే దానికి అర్థం యథేచ్ఛమైన అని అర్థం. అలాంటి కోరికలకన్నిటికీ కూడా, కామములకన్నిటికీ కూడా పూర్తిగా మనస్సులో సంకల్పించినటువంటి దాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ప్రజ్ఞానము యొక్క నామధేయములు అవుతాయి అని వేదంలో ఉండేటువంటి ఉపనిషత్ మంత్రాన్ని చూపించారు ఆయన. యదేతదృదయం మనశ్చ ఏతత్ సంజ్ఞానం అజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టి ఇలాంటివన్నీ చెప్పి క్రతు అసు కామ వశ ఇది సర్వాణ్యేవ ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి అని చెప్పి ఆ ప్రజ్ఞానము అనేటువంటి దాన్నే శివశబ్దం చేత చెప్తారు ఇక్కడ. బ్రహ్మగీతలోను శంకరాఖ్యంతు విజ్ఞానం బహుధా శబ్దతే బుధై కేచిత్ హృదయమిత్యాహు అనే దగ్గర నుంచి ప్రారంభం చేసి ఆ పరమాత్మ శివుడే ప్రజ్ఞాన శబ్దం చేత చెప్పబడతాడు. అలాంటి ప్రజ్ఞానము అనేటువంటి శివుడికి నామధేయము ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి ఆ ఈశ్వరుడు కామశబ్దవాచ్యుడు. అంటే బృహదారణ్యకంలో ఆత్మైవేదమగ్రాసీరేకమేవా స ఏవ సో కామయత ఏతావాన్ వై కామ అని బృహదారణ్యకంలో ఉండేటువంటి మంత్రాలను చెప్పి శివుడు, కాముడు, ఈశ్వరుడు 3 పదాలు అవి. శివకామేశ్వరుడు ఏకపదంగా చెప్తున్నారు మనం. దానిలో పదాలు ఎలా విడగొట్టాలి అంటే శివ, కామ, ఈశ్వర. శివ అనే మాటకి అర్థం ఎందుకు చెప్పారు అని అంటే ప్రజ్ఞానం శివ కనుక ప్రజ్ఞాన రూపుడు, జ్ఞానస్వరూపుడు. ఈశ్వరుడు కామపదవాచి. అంటే ఈశ్వరుడు అంటే సృష్టి చేయాలనే కోరికతో కొన్న పరమాత్మకి ఈశ్వరుడు అని పేరు. ఆయనే కాముడు. సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి అని ఉపనిషత్తు చెబుతోంది. మొట్టమొదట్లో ఉన్న చైతన్య రూపమైన బ్రహ్మవస్తువు ఒకటే ఉంది. అది మాయా సంపర్కం చేత సృష్టి చేయాలి అనే కోరిక పుట్టింది ఆయనకి. అప్పుడు ఆ కోరికతో ఆయనకి ఈశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆయన్నే కాముడు అనే పేరుతో పిలుస్తాం. ఏతావాన్ వై కామ. అలాగా ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సమస్త జగన్ నియామకుడు. మొత్తం 3 చెప్తాం. కేవలం అలా కాకుండా పోతే గుణి రుద్ర మదనయోర్ నిరాశాయ పదత్రయి అని 3 పదాలు ఎందుకండి, ఏదో ఒకటి చెప్పచ్చు కదా. శివుడు అనొచ్చు అని అంటే గుణాలు కలిగినటువంటి వాడు, మంచి శుభప్రదమైనటువంటి గుణాలు గలవాడు, వాడు శివుడే అవుతాడు. శివం అంటే శుభం, మంచి గుణాలు గలవాడు అంటే ఎవడో మామూలు గుణవంతుడు అని అర్థం వస్తుంది. పనికిరాదిక. అలాగే లేదంటే ఈశ్వరుడు, రుద్రుడు అని చెప్పారు. కేవలం రుద్రుడు కాదు. పోనీ కామ అని చెప్తాం, మదనుడు, మన్మథుడు అవ్వచ్చుగా, అది కాదు. కనుక శివశ్చ అసౌ కామశ్చ అసౌ ఈశ్వరశ్చ అని 3 పదాలు ఉండాలి. కేవలం శివుడు అంటే వేరేగా ఉండొచ్చు, కేవలం కాముడు అంటే వేరే ఉండొచ్చు, కేవలం ఈశ్వరుడు అంటే వేరే ఉండొచ్చు.
కానీ శివుడు కాముడు ఈశ్వరుడు అయినటువంటి వారు అంటే సదాశివుడు ఒక్కడే అవుతాడు. తస్యాంకే అంటే వామవత్సంగే తిష్టతి నిషన్న, ఆయన యొక్క వామభాగంలో ఉండేటువంటి ఊరు యందు తొడయందు ఆవిడ కూర్చుంది. ఆవిడ యొక్క అతరేవ శివ, ఈవిడ్ని శివ అన్నాం, ఆవిడ పరమాత్మని శివుడనే అన్నాం. శివ స్వాధీన వల్లభ, శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. ఈవిడ్ని శివ అని ఎందుకు అనాలి అంటే శివుడి యొక్క ఇచ్ఛారూపంగా ఉంది కనుకనే శివ అనే మాట అర్థం. శివాధారమైన అంటే శివశక్తి, ఇచ్ఛారూపమైన శక్తికి శివుడే ఆధారం. లేదా శివ అనేది శివ అభిన్నురాలు, శివుడికి శివ అయిన పరమేశ్వరికి భేదం లేదు. తద్ అభిన్నత్వాద్వా తదభేదాద్వా శివ. అసలు ఈ శివశబ్దానికి అర్థం ఏమిటి అంటే చాలా పెద్ద గ్రంథం రాశారు. శివ అనే శబ్దానికి అర్థం ఏమిటి ఏదో యథాసంతిగా కొద్దిగా చూస్తాం మనం. దానిలో ఆనందరూప సర్వార్థసాధకత్వేన హేతున సర్వసంబంధవత్వేన సంపూర్ణ శివసంజ్ఞత జీవేశత్వాదిరహిత కేవల శివ ఏవ సహ అని ఒక అర్థం రాశారు. శివశబ్ద వ్యుత్పత్తులు చాలా ఉన్నాయి దీనిలో. దానిలో సత్యస్వరూపుడు, సమస్త జగత్తుకి సాధకుడుగా చిద్రూపుడుగా ప్రేమాస్పదుడుగా ఉండేటువంటి వాడు, ఆనందరూపుడు, సర్వార్థ సాధకుడు. కాబట్టి ఆయన సంపూర్ణమైన శివశబ్దంతో పిలువబడుతున్నాడు శివుడు అన్నాడు. ఆయనకి జీవుడు ఈశ్వరుడు అనే పేర్లు ఏం లేవుట. జీవ ఈశత్వాది రహిత. మనకుండే కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఈశ్వరుడు శివుడు ఒకటే అనుకుంటాం మనం. ఈశ్వర భావం తర్వాత కల్పితం. మొట్టమొదట్లో ఉండేది శివతత్వం. ఆ శివతత్వంలోంచి జీవతత్వం ఈశ్వరతత్వం రెండు బయటకు వచ్చాయి. జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరినీ కూడా నారాయణుడు అనే పేరుతోటే పిలుస్తాం మనం. జీవుణ్ణి నారాయణుడు అంటాం, ఈశ్వరుణ్ణి నారాయణే అంటాం. ఈ రెండిటికీ మూలభూతమైన శివతత్వం ఒకటి ఉంది, అది సదాశివ తత్వం. అలాంటి శివ అని అర్థం. అది ఒక జీవేశత్వాదిరహిత కేవల శివ ఏవ సహ, అది ఒక అర్థం. లేదా శివం కరోతి ఇది శివ అంటే శుభాన్ని చేసేవాడు శంకరుడు, శివం కరోతి ఇది శివ. లేదా మరొక అర్థం ఏమిటి అని అంటే శేతే అస్మిన్ సర్వమితి శివ, సర్వ జగత్తు ఈయన యందే నిద్రపోతుంది అంటే సర్వము లయం చెందినప్పుడు మిగిలేవాడు ఈయనే, ఈయన యందే అంతా లీనమైపోతుంది అనే అర్థంలో శివ అనేటువంటి అర్థం. లేదా శివాహ శోభనాహ గుణాహ అస్యాం సంతీతివా అంటే సమస్త విధమైనటువంటి మంగళకరమైన గుణములు ఆయన యందే ఉన్నాయి కనుక మంచి శోభనములైన గుణములు గలవాడు అనే అర్థంలో కూడా శివశబ్దం వాడచ్చు. లేదా శామ్యతి ఇది శివ అనేటువంటి మాట ఒకటి చెప్పారు. యోనిం యోనిమధితిష్టత్ ఏక యస్మిన్ ఇదం సంచ విచ ఏతి విశ్వం అని శృతిలో ఉండేటువంటి మాట. త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ఇదంతా ఉంది కనుక శివాష్టోత్తర శత వ్యాఖ్యానంలో ఈయన చెప్పినటువంటి మాటలన్నీ చెప్పిన తర్వాత దాన్ని అంతటినీ సంగ్రహించి ఓ శ్లోకం రాశారండి. శివశబ్ద నిర్వచనం చేసేటువంటి శ్లోకం, అందమైన శ్లోకం. ఆ ఒక్క శ్లోకాన్ని మనం బాగా భావన చేస్తే శివశబ్దానికి అర్థం తెలుస్తుంది. ప్రకృత్యా నైర్మల్యాత్ ఒకటి, అమల గుణయోగాదపి శమాత్ జగత్యాధారత్వాత్ భజద్ అమృతదానాచ్చ భవతః బలాత్ ఇచ్ఛాశక్తే పరమశివ వేదాంతనికరై అసాధారణ్యేన వ్యవహృతిమయాసై శివ ఇతి. ఇన్ని కారణాల చేత వేదాంత శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి ఉపనిషత్తులు అన్నిటి చేత కూడా చెప్పబడుతూ ఉండేటువంటి విషయం ఏంటి అంటే నువ్వు అసాధారణ్యంగా వ్యవహారం శివ అనే వ్యవహారం నువ్వే పొందావు, నిన్ను శివుడు అంటున్నారు. కారణాలు ఏమేమిటి అని అంటే ప్రకృత్యా నైర్మల్యాత్ స్వభావం చేతనే నిర్మలలు కనుక, అమల గుణయోగాదపి వస్తుతః స్వచ్ఛంగా నిర్మలంగా నిర్గుణంగా ఉంటావు. లేదా రెండోది అమల గుణయోగాత్ అంటే పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గుణ సంబంధం ఉంది. లోకంలో శామ్యతీతి శివ శమాత్ అందరినీ మొత్తం సర్వం అంతా శామ్యతి అంటే అన్నిటినీ తగ్గించేస్తుంది అంటే బాధలు రోగాలు రోచులు అన్నిటినీ కూడా ఉపశమింపజేసేది అనే అర్థంలో శమాత్. జగత్ ఆధారత్వాత్ జగత్తుకు అందరికీ ఆధారము శేతే అస్మిన్ అనే వ్యుత్పత్తితో అంతా దీని ఎందే లయం చెందుతుంది, అంతా దీని ఎందే పడుకుంటుంది నిద్రపోతుంది అనే అర్థంలో జగత్తుకి ఆధారం అవుతుంది కనుక ఇన్ని అర్థాల్లో కూడా అమృత దానాచ్చ భజించేటువంటి నమస్కరించేటువంటి భక్తులందరికీ అమృతాన్ని ఇస్తాడు. శివం కరోతి ఇది శివ, శివము అమృతాన్ని ఇస్తాడు కనుక ఆయన శివుడు. ఇలాగే కామ ఇచ్ఛాశక్తే బలవత్తరమైనటువంటి కోరిక ఉంది. కామ ఈశ్వర శివ అనే అర్థం. ఇన్ని రకాల అర్థాలని బట్టి
ఆ శివశబ్దానికి నిర్వచనం చెప్పారు. ఆ శివశబ్దానికి ఏ నిర్వచనం ఉందో అది అమ్మవారికి కూడా చెందుతుంది. తదభిన్న స్వరూపం గనక. శివాభిన్నత్వాత్ శివ తదభేదస్య ప్రవృత్తి నిమిత్తాత్ లింగపురాణే దర్శిత. ఉదాహరణ ఏమిటి? యథా శివ తథా దేవి, యథా దేవి తథా శివ, తస్మాద్ అభేద బుద్ధ్యైవ శివేతి కథయంతి ఉమాం అని. ఉమాదేవిని శివ అని పిలుస్తారట. ఉమా పరిణయం ఉంది. ఉమాదేవి శివుడిని పెళ్ళాడింది అంట. మరి ఈవిడి శివుడు ఎలా అవుతుంది అంటే శివుడికి ఈవిడికి భేదం లేదు. తద్ అభేదేన ఉమాం శివేతి కథయంతి అనేటువంటి పేరు. పరమాత్మ శివ ప్రోక్త శివ శైవ ప్రకీర్తిత. పరమాత్మనే శివుడు అంటాము, ఆవిడే శివ కూడా. అంచేత శివుడికి శక్తికి భేదం లేదు అని తాంత్రిక సిద్ధాంతం. శివశక్తి ఐక్యస్వరూపిణి కనుక చిన్మాత్రాశ్రయ మాయాయా శక్యాకారే ద్విజోత్తమా అనుప్రవిష్టాయ సంవిన్ నిర్వికల్ప స్వయం ప్రభా సదాకార పరానంద సంసారోచ్ఛేదకారిణి సా శివా పరమాదేయి శివాభిన్న శివంకరి అనేటువంటి మాటలు ఇలా చాలా చోట్ల ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడం కష్టం కనుక మొత్తం సర్వజగత్కాల నియామకుడైనటువంటి ఈశానుడు అయినటువంటి ఆయన, జగత్కర్త అయిన పరమాత్మ, ఆయన యొక్క భార్య, ఆయనతో అభేదాన్ని పొందినటువంటి ఆ పరాదేవతని శివ అనే పేరుతో చెప్తూ ఉంటాము. లేదా శివం అనే దానికి మోక్షం అర్థం. శివ మోక్షం దదాతీతి శివ, మోక్షాన్ని ఇచ్చేటువంటిది కనుక శివ అనేదానికి ముక్తి సమాఖ్యాత యోగినాం మోక్షదాయిని అనేటువంటిది దేవీ పురాణంలో చెప్పిన మాట. ఈ గ్రంథంలో అటు బ్రహ్మాండ పురాణంలోవి, దేవీ పురాణంలోవి, లేకపోతే యజ్ఞవైభవ ఖండంలో ఉండేటువంటి గ్రంథాలు, వాయుపురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, ఇలాంటి పురాణ గ్రంథాలు, వీటిని అన్నిటినీ కూడా సంగ్రహించి మొత్తం అంతా దానిలో ఉన్నవన్నింటినీ రాస్తారు ఆయన భాస్కర్ రాయల వారు. అంటే అంత గంభీరమైన భాష్య పాండిత్యం అయింది. అన్ని గ్రంథాలు కరతలామలకంగా ఉన్నాయి. శివాయ జయతే దేవి తతో లోకే శివా స్మృత. శివాయ జయతే దేవి అన్నాడు. అంటే మనకందరికీ విజయం పొందడాలి అంటే అమ్మవారు సర్వోత్కృష్టంగా ఉంది. అందరికీ చేతకాని పనులను ఆవిడ చేసి చూపించింది. మహిషాసురమర్దనం మొదలైనటువంటి మహాకార్యాలు ఆవిడ నిర్వహించింది అంటే ఆవిడ శివ అనేటువంటి పేరు. ఆగమంలో ఎలా ఉంటుంది ఇది అంటే దీనికి ఉదాహరణలు చెప్పారు. అగ్నికి వేడి అనేటువంటి గుణం ఉంది కదా. పావకస్య ఉష్ణతేవ, భాస్కరస్య దీధితి, సూర్యుడి యొక్క కాంతి లాంటిది. చంద్రుడి యొక్క వెన్నెల ఎలా ఉంటుందో అలాగే శివుడి యొక్క సహజమైన శక్తికి శివ అని పేరు. 3 ఉదాహరణలు చెప్పారు. అగ్నికి వేడిమి, సూర్యుడికి ఎండ, చంద్రుడికి వెన్నెల, ఇలాగ సహజ శక్తులో అలాగే పరమశివుడి యొక్క సహజమైన శక్తికి శివ అని పేరు అన్నాడు. స్వాధీన అన్నారు అంటే స్వాధీన వల్లభాన్ అంటే తన యొక్క అధీనమైనటువంటి వల్లభుడు గలవాడు. సాధారణంగా లోకంలో భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా అని పేచీలు తగువులు ఉన్నాయి కదా. ఏదో పురుషాధిక్య ప్రపంచం అని ఏదో రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. కానీ అమ్మవారి దగ్గర భక్తులకు ఎవరైనా ఉన్నారో అక్కడికి మొత్తం అంతా ఆవిడ చేతిలో ఆడేటువంటి మనిషి ఆయన. కుమార సంభవంలో కాళిదాసు గారు చెప్పారు, అద్య ప్రభృతి అవనతాస్మి తే దాస, అద్య ప్రభృతి అవనతాంగి తవాస్మి దాస క్రీతస్తపోభిరితి వాదిని చంద్రమౌళో అని కాళిదాసు గారి మాట శ్లోకంలో. అంటే పార్వతీదేవి తపస్సు చేసింది. ఆ తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వరం ఇస్తానన్నాడు, సాక్షాత్కరించాడు. అంతకుముందు ఏదో పరీక్ష పెట్టాడు, బ్రహ్మచారి వేషంలో వచ్చి శివుణ్ణి నిందించాడు. ఆ నిందించినటువంటి ఆ నిందావాక్యాలన్నీ ఆవిడ వినలేక పక్కనుండేటువంటి చిలికెత్తిని చెప్పి, ఈ మాటలు శివద్వేషకరమైనటువంటి మాటలు, మద్దవాళ్ళని నిందించడం అనేది వినకూడదు, ఎవడైతే నిందిస్తాడో వాడే పాపం పొందుడు, ఆ విన్న మాటలను విన్నవాడు కూడా పాపాన్ని పొందుతాడు, నిందించేవాడికి ఎంత పాపమో ఆ నిందావాక్యాలు వినేవాడికి కూడా అంత పాపం వస్తుంది కనుక నివార్యత మాళి, వాడిని ఆపేమినవే, ఆ మాటలు శివనిందని నేను చెవులారా వినలేను. శృణోతి యస్మాదపి సహ పాపభాక్, శృణోతి తస్మాదపి యహ సహ పాపభాక్. ఆయన నుంచి ఆ నిందావాక్యాలు వినేవాళ్ళందరూ కూడా పాపాత్మాన్ని అవుతారు, పాపులే అవుతారు అనే మాట ఉంది. అలాగే శివనిందాకరమైనటువంటి వాక్యాలు చెప్పిన బ్రహ్మచారి వేషంలో శివుడు వస్తే ఆవిడ ఎప్పుడైతే అచంచలమైన శివభక్తిని ప్రదర్శించిందో అప్పుడు శివుడు సాక్షాత్ రూపాన్ని ఇచ్చాడు, స్వయంగా సాక్షాత్కరించారు. ఏమి నీ కోరిక, ఏ తపస్సు, ఎందుకు కారణం, ఏం చేస్తున్నావు, ఏం కావాలి అని. నేను శివుడికి భార్యగా కావాలనుకున్నాను, శివుడిని పెళ్ళాడాలనుకున్నాను. సరే అని అప్పుడు ఆయన చెప్పిన మాట ఇది, అద్య ప్రభృతి అంటే నేటి నుంచి అవనతంగి తవాస్మి దాసహ, నేను నీకు దాసుణ్ణి అని.
ఎందుకు దాస్యం, ఎందుకు భర్తగా కావాలంటే దాస్యం ఎందుకంటే క్రీతస్తపోభి, నువ్వు తపస్సు చేత నన్ను కొనేసుకున్నావు, అది నీ శక్తి. నువ్వు అంతటి తపస్సు చేసావు కనుక నీ తపస్సుకి నేను లొంగిపోయి నీకు దాసుడిగా ఉంటాను. అంచేత నేను నువ్వేం చెబితే అది చేస్తాను. అదే రాష్ట్రాలు స్వాధీన వల్లభ, తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి భర్త గెలిగిన స్త్రీ ఎవరు అంటే త్రిపుర సుందరి జగన్మాత. ఆవిడకి ఆయన స్వాధీనంలో ఉంటారు. అలా అందరూ తన చేతులు చెప్పు చేతుల్లో అట్టే పెట్టుకుండాలి అనుకోకండి. ఆవిడ అంత తపస్సు ఉండాలి కదా, అంత వంగ తీసుకునే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి తపస్సు చేస్తే అలాంటి పరిస్థితి వస్తుంది. కామేశ్వరుడు శివస్య శక్తి అధీనత్వాత్ అను. ఇదేంటండి ఆవిడ అధీనంలో ఆయన ఉంటాడా? ఇదేంటి శివభక్తులందరికీ ఇది మనస్సు కష్టంగా ఉంటుంది కదా. శివుడు అమ్మవారి అధీనంలో ఉండేటండి, శివుడు అధీనంలో అమ్మవారు ఉండాలి, కానీ అమ్మవారి అధీనంలో శివుడు ఉంటారేమిటి అని అంటే అదేం కాదయ్యా, అందరికీ ఇష్టమేను. ఆ చిద్రూపమైనటువంటి ఆద్యమైనటువంటి ఆ దాల్లో జగత్కారణమాపన్న శివ ఇయ మునిసత్తమా తస్యాపి సా అభవత్ శక్తి తయా హీనో నిరర్థక. ఇవన్నీ కొత్త కొత్త మాటలు. మనకి అందరికీ ప్రసిద్ధమైన శ్లోకం భగవత్పాద శంకరాచార్యుల వారు చెప్పిన మాట, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శంకర భగవత్పాదాచార్యుల వారు మొట్టమొదట్లోనే చెప్పారు ఆ మాట. శక్తితో కూడిన శివుడైతేనే పనులు చేయగలడు, శక్తి లేకపోతే ఏమీ చేయలేడు అని అంటే మరి శివుడి యొక్క గొప్పతనం అంతా అమ్మవారి మీద ఆధారపడి ఉంది అనేటువంటి మాట భగవత్పాదుల వాక్యాన్ని కూడా ప్రమాణం చేసి తదుక్తం ఆచార్యపాదై అని రాస్తారు ఈయన. అలాగే ఇంకొక మాట, శర్యాతికన్యాయా సుకన్యాయా పతి అశ్విభ్యాం స్వసమానరూపకృత ఇది తం విశిష్య అజానత్యాతయా భగవతీమారాధ్యైవ స్వాధీనీకృత ఇది దేవీ భాగవతే సప్తమస్కందే కథా స్మర్యతే అని దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉన్న ఒక కథ. అది కూడా చూపించి అప్పుడు త్రిపుర సుందరి వాళ్ళ యొక్క ప్రార్థనను మన్నించి జ్ఞానం ఇచ్చిందట. ఏన అధీన పతిర్భవేత్, ఆ వరం ఏమిటి అంటే నీ భర్త నీకు అధీనుడుగా ఉండాలి అనేది. శర్యాతి అనేటువంటి ఆయన యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యాదేవికి భర్త. సుకన్యా వృత్తాంతం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సుకన్యా మహర్షి సుకన్యా వృత్తాంతం, అశ్విని దేవతలు ఆవిడ్ని అభిమానించి ప్రేమించాలనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాకుండా నీ భర్త నీ అధీనంలో ఉండాలి, నీవు కోరికైనటువంటి కోరిక భర్త నీకు సర్వ విధాల మంచి చేసేటువంటి వాడు అయి ఉండాలి అనేది. త్రిపుర సుందరి భక్తురాలు కనుక ఆవిడ సుకన్యాదేవి త్రిపుర సుందరిని ఆరాధించి తన భర్తని తన చెప్పు చేతుల్లో అట్టే పెట్టుకునేట్లాగా చేసుకుంది అన్నట్టు. అలాగే ఇంద్రప్రాప్తి అనేటువంటి కూడా ఏవం సత్యా ఇంద్రప్రాప్తిరపి షష్ఠస్కంధోక్తే ఉక్త ఇహ ఉదాహర్తవ్యాన్. 6వ స్కంధంలో శచీదేవి ఇంద్రుణ్ణి భర్తగా పొందడం కూడా త్రిపుర సుందరి అనుగ్రహం చేతనే జరిగింది. ఇంద్రుడికి శచీదేవి భార్య. ఇంద్రుణ్ణి పొందింది ఎలా పొందింది అంటే శచీదేవి చేత పూజింపబడినటువంటి మహాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహం చేతనే హృది తస్యాహ దదౌ జ్ఞానం ఏనాధీన పతిర్భవేత్ అనేటువంటి మాట ఉంది. ఈ రకంగా భక్తి మీమాంసలో ఇదంతా కూడా పూర్తిగా ఉంది కనుక శివ స్వాధీన వల్లభ అంటే అమ్మవారిని బాగా భక్తితో పూజించేటువంటి వాళ్ళకి భర్తలందరూ తమ అధీనంలో ఉంటారు. అది తల్లులందరూ గమనించాల్సిన విషయం. అయితే మీరందరూ మీ భర్తలు మీరు చెప్పు చేతుల్లో అట్టే పెట్టుకోవాలంటే మీరు జగన్మాత చరణారవిందాలు పట్టుకోండి, అమ్మవారిని భక్తితో ఆదరించండి, పూజించండి. ఆవిడ అనుగ్రహం ఉంటే భార్యాభర్తల మధ్య బంధం సక్రమంగా ఉంటుంది. ఎంత సంప్రదాయం మన ఎంత గొప్పదో చూడండి. పెళ్లి కాకముందు కన్య చేత గౌరీ పూజ చేయిస్తారు. ఈ గౌరీ పూజ ఎందుకు అంటే రేపు పెళ్లి చేసుకుంటానంటే ఇవాళ గౌరీ పూజ అండి అని అంటే రేపు పెళ్ళాడే భర్త నన్ను విధి చేసి మళ్ళీ ఇంకో దాని మీద ప్రేమించుకోకూడదు, నా భర్త నాకు అధీనంలో ఉండాలి, నన్ను మాత్రమే భార్యగా స్వీకరించాలి, ఏకపత్ని వ్రతులుగా ఉండాలి. అది గౌరీదేవత అనుగ్రహం చేత నా మాంగళ్యం వృద్ధి పొందాలి, మా దాంపత్యం శిలకారం సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరీ పూజను పెట్టారు. అంచేత గౌరీదేవతని పూజించడం అనేది పూర్వకం నుంచి సంప్రదాయంగా ఉంది. ఆ గౌరీదేవత పూజా విధానం చేతనే భార్యాభర్తల యొక్క బంధం నిలకడగా ఉంటుంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ సౌకర్యము ఇలాంటి అవకాశాలు అన్నీ తగ్గిపోతాయి. దానివల్ల వివాహాలు ఎంతవరకు ఉంటాయో మన్నుతాయో మన్నవో భగవంతుడికి మనకి తెలియదు. అంచేత మన పద్ధతుల్లో మన సంప్రదాయాల్లో ఉండేటువంటి అలవాట్లకి శాస్త్రీయమైన పునాదులు ఉన్నాయి.
ఇది ఎందుకు అని ప్రశ్నిస్తే దీనికి కారణం చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. అలాంటప్పుడు పెళ్ళి అంటే ఈ గౌరీ పూజ ఎందుకని నాన్సెన్స్ అంటే గౌరీ పూజ ఉంది కనుకనే రుక్మిణి కళ్యాణం జరిగింది. కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి రుక్మిణిని పట్టుకెళ్ళాడు అంటే గౌరీ దేవత పూజ కోసం వెళ్ళాడు కనుకనే ఆవిడ కోరుకున్నటువంటి భర్త ఆవిడికి లభించాడు. అంచేది ఈ రకమైన పురాణ ఘట్టాలని కూడా తీసుకుని దీనికి దాన్ని సంబంధం పెట్టుకుని మన సంప్రదాయాన్ని మనం బలపరుచుకుని మన సంప్రదాయం యందు సంస్కృతి యందు శ్రద్ధ భక్తి విశ్వాసం మనం సంపాదించుకుంటే మనం అందరం కృతార్థులం అవుతాం. వాటికి కూడా ఇవి ఉపయోగపడతాయి. కేవలం నామం పూజ అంటే పూజలు ఎంత టైం ఎంత అయిపోయింది ఇంకా ఎన్ని నామాలు ఉన్నాయండి పక్కన అడుగుతాయి. అలానే నిన్ను ఎవడడిగాడు అన్నీ చెప్పమని ఎవడడిగాడు? ఒక్క నామం చెప్పిన భక్తితో చెప్పినా వాడికి చాలు. సహస్రనామ స్తోత్రం ప్రారంభిస్తాం, కూర్చుని కాళ్ళు లాగుతున్నాయి, చేయి లాగుతోంది, నడులు లాగుతోంది, ఇంకా ఎన్ని ఉన్నాయండి అని పురోహితుడిని అడుగుతుంది. ఇంకా ఎన్ని ఉన్నాయని ఎవడు బలవంతం పెట్టాడు? అన్ని నామాలు చెప్పమని ఎవడు చెప్పాడు? నువ్వు భక్తితో ఎన్ని చేయగలిగితే అన్నీ చెయ్యి. కానీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి, సహస్రనామాలు నోటితో అనాలి అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రతి నామాన్ని భక్తితో మనస్సులో భావించి అమ్మవారికి పూజ చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం చాలా గొప్పది. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క మహిమ ఉంది. దీన్ని ఎదర గ్రంథంలో రాస్తారు. సందర్భం వచ్చింది కనుక నాకు బాగా అన్న సమృద్ధి కావాలి అని కొనుక్కునేవాడు ఒక అన్నదాయై నమః ఒక్క నామంతో అమ్మవారిని పూజిస్తే చాలు, సహస్రనామాలు అక్కర్లేదు. అన్నదాయై నమః సహస్రనామంలో ఉంది అన్నదా వసుదా వృద్ధ అనేటువంటి మాటలు ఉన్నాయి. కానీ అన్నీ అక్కలేదండి. అన్నదాయై నమః ఒకే నామాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే వాడికి అన్న సమృద్ధి వస్తుంది. మాకు అలా కాదండి నాకు డబ్బు కావాలి అనేవాడు ఎవడైనా ఉంటాడు. వసుదాయై నమః అని ఒకే నామాన్ని చెప్తే వాడికి ధన సమృద్ధి కలుగుతుంది. అలా ఒక్క నామం చెప్పినా ఆ కోరిక తీరుతుంది, దానిలో సందేహం లేదు. 1000 నామాలు అన్నీ కావాలి, అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం నాకు కావాలి అంటే సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. ఇదే సందర్భంగా మనం ఏంటంటే 3 రోజులు మనం భాష్యానికి వ్యాఖ్యానం యథాశక్తిగా చదువుకుంటున్నాం, అంతా చదివాను చెప్పామనే భావం లేదు. రేపు ఒక పావుగంట ముందు వచ్చి అందరూ సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తే దాని తర్వాత కొన్ని అర్థాలు ఏదైనా కొన్ని నామాలకి అర్థం చెప్పుకుందాం. అక్కడికి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళం అవుతాం. 2 గంటల సేపు నామానికి ఆ నామానికి అర్థం ఇది, ఈ నామానికి అర్థం అది అని అసలు పారాయణ చేస్తే కదా. సహస్రనామం చాలా గొప్పది అన్నాం, అది చదివితే కదా. పారాయణ చేయకుండా ఇది గొప్పది అని అన్నంత మాత్రాన్ని మనం ఏమి సాధించిన వాళ్ళం అవుతాం. అంచేత ఇక్కడికి రండి, అలవాటు ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు తెచ్చుకోండి, పుస్తకాలు అక్కర్లేకుండా కంఠస్థంగా ఉన్న వాళ్ళందరూ చేయండి. సరే, నేను 20 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. మనం 5:40 నిమిషాలు దాటకుండా ప్రారంభం చేస్తే లలితా సహస్రనామ పారాయణం చేసుకుని తర్వాత ఈ ఉపన్యాసానికి ముగింపు పలుకుందాం. అదొక సూచనగా కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇదే సందర్భంలో మరొక సూచన కూడా శ్రీమఠం నుంచి ఒక మెసేజ్ వచ్చింది. రేపు 7వ తేదీ కాశీక్షేత్ర వైభక్త వారాణసీ క్షేత్రంలో జగన్మాత అయిన అన్నపూర్ణేశ్వరి యొక్క విగ్రహ ప్రతిష్ట స్వర్ణ కుంభాభిషేకం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వాముల వారి చేతులతో జరుగుతోంది 7వ తారీఖు కాశీక్షేత్రంలో. ఆ సందర్భంగా శ్రీమఠం యొక్క ఆదేశం ఏది అంటే, మన సూచన, మనం అందరం మన ఇళ్లల్లో 7వ తారీఖు ఉదయం ప్రాతకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహం పెట్టుకుని అక్కడ పూజ చేసి యథాశక్తి ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి అష్టోత్తరనామమో లేక శివ మామూలుగా కేవలం లఘువుగా షోడశోపచార పూజ ఏం చేసినా పూజ చేయడం. అన్నపూర్ణాష్టకం 1, లలితా సహస్రనామం 1, తర్వాత సౌందర్యలహరి 1, కాలభైరవాష్టకం, విశ్వనాథాష్టకం, వీటిని పారాయణ చేయండి అని శ్రీవారి ఆదేశం. 7వ తేదీ ఉదయం. మళ్ళీ రేపు కూడా మరోసారి జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడే మనం చేస్తున్నాను. మురళీ గారు శ్రీమఠం తరఫున మెసేజ్ పెట్టారు, అది ఇప్పుడే సాయంకాలమే వచ్చినాయి మెసేజ్లన్నీ. అంచేత జగద్గురు శృంగేరి శారదాపీఠ భక్తులందరూ జగద్గురువుల వారు అన్నపూర్ణేశ్వరి కుంభాభిషేకం, శిలామయ మూర్తికి కొత్త ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి స్వర్ణ శిఖరానికి అభిషేకం చేసి చాలా వైభవంగా చేస్తారు. అక్కడ మనమందరం కాశీ క్షేత్రానికి వెళ్ళలేం కాబట్టి అన్నపూర్ణ అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండడం కోసం వారు చూపించినటువంటి మార్గంలో పారాయణ గ్రంథాలుగా ఉన్నవి. 1 అన్నపూర్ణాష్టకం, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అనేటువంటి అన్నపూర్ణాష్టకం 1. తర్వాత లలితా రహస్యనామ స్తోత్రం. 3వది సౌందర్యలహరి స్తోత్రం, భగవత్పాద శంకరాచార్యుల వారు అనుగ్రహించింది. కాలభైరవాష్టకం, విశ్వనాథాష్టకం, క్షేత్రపాలకుడు ఆయన కనుక వాళ్ళిద్దరినీ కూడా పూజించాలి.
కాలభైరవ అనుగ్రహం లేకపోతే కాశీలో అడుగు పెట్టలేము. అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం మనకు కలగాలి అంటే ఆయన ఎంతవరకు ఆవిడికి స్వాధీనంగా ఉన్నా శివానుగ్రహం లేనిది మనం ఆ పని చేయలేం. కనుక విశ్వనాథుడి యొక్క అనుగ్రహం కోసం విశ్వనాథాష్టకం, కాలభైరవాష్టకం, లలితా సహస్రనామం, సౌందర్యలహరి, అన్నపూర్ణాష్టకం వీటిని పారాయణ చేసి అమ్మవారికి ఏదో యథాశక్తిగా ఉన్నది పాలో పందారో నైవేద్యం పెట్టి అందరూ ఆ భక్తితో ప్రసాదాన్ని స్వీకరించండి. దానివల్ల జగద్గురువుల యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది అనేది కూడా ఒక మెసేజ్ వచ్చింది. అది కూడా ఈ సందర్భంలోనే మనం చేసుకుంటున్నాం. అంచేత శివుడికి అమ్మవారికి భేదం లేదు. తస్మాత్ అభేద బుద్ధ్యైవ శివేతి కథయంతి ఉమాం శివ స్వాధీన వల్లభ. ఇక్కడి నుంచి మొదటి మాట అయింది శివకామేశ్వరాంకస్థ అని అక్కడ ఉంటుంది. రెండో చోట ఎక్కడ ఉండేది అని అంటే సుమేరు శృంగ మధ్యస్థ, మేరు పర్వతం యొక్క మధ్య శృంగంలో ఆవిడ ఉంటుందిట. మేరు పర్వతంలో శివ త్రికోణంలాగా 3 శృంగాలు ఉంటాయి. దానిలో 3 శృంగాల్లోనూ మధ్య శృంగంలో ఆవిడ ఉంటుంది అనేటువంటి సజయతి సువర్ణశైల సకల జగచ్చక్ర సంఘటితమూర్తి కాంచన నికుంజ వాటీ కందల దమరీ ప్రపంచ సంగీత హరిహయ నైరుతి మారుత హరిదాం అంతేష్వస్థితం తస్య వినుమః సానుత్రితయం విధి హరి గౌరీశ విష్టపాధారం. దానిలో ఆ 3 కుండాల్లోనూ మొదట్లో ఉండేటువంటిది విధి హరి గౌరీశ విష్టప ఆధారం. అంటే బ్రహ్మగారి సత్యలోకము, విష్ణువు యొక్క వైకుంఠము, శివుడి యొక్క కైలాసము, వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి 3 శృంగాలు ఉంటాయి. దాని తర్వాత ఉండేటువంటిది లక్ష్మీనగరం అనేటువంటిది ఒకటి ఉంది, విద్యానగర వాచకమైన నగరం. దానికి అధిపతిగా ఈ అమ్మవారు ఉంటుంది. శ్రీమన్నగర నాయిక అని పేరు. శ్రీమన్నగరం అనేటువంటి పేరుతోటి అరవధ్యమైనటువంటి ఒక నగరం. ఆ నగరం 2 రకాలు ఉంటుంది. ఒకటి మధ్యమేరు శృంగస్థమైనటువంటిది ఒకటి. తర్వాత రెండో శ్లోకంలో రెండోది ఏంటి అంటే ఉత్తర శ్లోకంలో చెప్పినటువంటి ఆవరణంలో చెప్పినటువంటిది మరొకటి. అది శ్రీమరం, మణిపురం అంటే మణిద్వీపం అనే పేరుతోటి ఉండేటువంటిది ఒకటి. ఇవి రెండిట్లోనూ కూడా అమ్మవారు నివసిస్తుంది అనే నివాస స్థానాలు చెప్పేటప్పుడు మొదటిది శివ కామేశ్వరాంకస్థ అని మొదటి స్థానం చెప్పారు. రెండోది మేరుపర్వతము యొక్క మధ్యశృంగంలో ఉంటుంది అని అర్థం ఒకటి. మూడోది శ్రీమన్నగర నాయిక, శ్రీమన్నగరము అంటే మణిద్వీపం, దాల్లో కూడా ఉండేటువంటిది అనే అర్థం. శ్రీవిద్య యొక్క పురమైనటువంటి శుభము అనేది. దానికే అనేక రకాలైనటువంటి బలం చేకించడానికి శ్రీమన్నగర శబ్దం శ్రీచక్రపరము అని వ్యాఖ్యానం చేశారు. శ్రీచక్రంలో నిత్య నివాసం చేస్తుంది అమ్మవారు. శ్రీచక్ర పూజ చేసేటువంటి వాళ్ళు శ్రీచక్రమే అమ్మవారి ఆధారము, అమ్మవారి నిలయము అని భావిస్తారు. ఆ శ్రీమన్నగరం అనే మాటకి శ్రీచక్రం అని అర్థం చెప్తారు. ఎందువల్ల దానిలో కూడా 24 ప్రాకారాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాకారానికి తక్కువ ఈ మాటలన్నీ ఉన్నాయి కొన్ని చోట్లలో పంచవింశతిభి ప్రాకారై అని ఉంది. పంచవింశతిభి ప్రాకారై అంటే 25 ప్రాకారాలు ఉంటాయి అనే మాట ఒక చోటు ఉంది. మరికొన్ని వ్యాఖ్యానాల్లో 24 ప్రాకారాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా ఉంది. దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. దానికి నగర నిర్ణయం ఎలా చేస్తారు అంటే మనకి సౌందర్యలహరిలో ఉన్న శ్లోకం చూడండి. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కచిచన చిదానందలహరి అని శంకరాచార్యుల వారు రాశారు. అమృత సముద్రం మొదట్లో సుధా సింధోర్ మధ్యే అమృత సముద్రం, దాని మధ్యలో సురవిటపి వాటీ పరివృతే కదంబ వాటిక, కదంబ వృక్షాలతో ఉండేటువంటి ఒక తోట, దాని మధ్యంలో మణిద్వీపం, దాని మధ్యంలో ఒక మంచి మంచం, దానికి 4 కోళ్ళు ఒక పలక, 4 కోళ్ళు బ్రహ్మ విష్ణువు రుద్ర వీళ్ళు అందరూ, సదాశివుడు మధ్యలో పర్యంకంగా ఉంటాడు. దాని మీద అమ్మవారు నివసిస్తుంది అని అమ్మవారి యొక్క నివాస భూములుగా చెప్పేటప్పుడు ఈ రకమైనటువంటి వర్ణనలు కూడా కనిపిస్తుంది. అది వర్ణన. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. చింతామణి గృహంలో మధ్యలో ఉంటుంది, పంచబ్రహ్మలతో కూడినటువంటి ఆసనమందు కూర్చుంటుంది. ఇవన్నీ కూడా చింతామణి గృహము అనేటువంటిది పేరు. దాన్ని మనం ఇందాక చెప్పాం. వేదాల్లో కూడా మనకి చెప్పారు దేవానాం పూరయోధ్య. మన వాళ్ళు ఎవరినైనా ఆశీర్వచనం ప్రారంభం చేసామంటాం అనుకోండి, కాస్త వైదికమైన సంస్కారం ఉన్న కుటుంబాల్లో తెలుస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుంటే వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేయండి అంటారు. వాళ్ళు ప్రారంభంలోనే మొట్టమొదటి ఏం చెప్తారు? యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం అంటారు. దాని అర్థం ఏంటండి అంటే
యో తాం బ్రహ్మణ పురీం వేద. ఆ బ్రహ్మ అంటే సదాశివుడు లేదా శివ పార్వతీదేవి వాళ్ళ యొక్క పురి అంటే పట్టణం, నివాసం, దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి బ్రహ్మాచ ఆయు కీర్తిం ప్రజాన్ దదుహు, వాళ్ళందరికీ ఇవన్నీ ఫలితాలన్నీ ఇస్తారు. యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం అని. అమృతేనావృతాం అంటే అమృత సముద్రంతో చుట్టుముట్టబడినటువంటి పట్టణము అంటే ఎవరిది అంటే ఆ చింతామణి, మణిద్వీపంలో ఉండేటువంటి చింతామణి అమ్మవారి యొక్క నిలయము. దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు సకల సంపదలతోటి అభివృద్ధిని పొందుతారు అని అర్థం. ఈ మాట ప్రతి వాళ్ళు అంటారు. మొట్టమొదట్లో ప్రారంభం చేసే ఆశీర్వచనానికి ప్రారంభం ఏది అంటే యో వై తాం బ్రహ్మణో వేద అంటారు. ఇది వేళాకోళంగా ఎలా వచ్చింది అంటే బ్రాహ్మడు అని చెప్పడానికి యో వై తాం అంటారు. అంటే పక్కన బ్రహ్మణ అనే పదం ఉంది కదా అని. బ్రహ్మడు అంటే బ్రాహ్మణుని చెప్పే పదం కాదు, అది బ్రహ్మను చెప్పేటువంటి పదం. బ్రహ్మణ పురీం అంటే బ్రహ్మ యొక్క నివాస భూమి అంటే పరమేశ్వరుడు యొక్క లేదా పరాభట్టారికి లలితాంబ యొక్క నివాస భూమి అయినటువంటి అయోధ్య అంటే ఎదిరించశక్యం కానిటువంటి పర్వతం, పట్టణం అది. దాన్ని ఎవ్వరూ ఎదిరించలేరు. తక్కువ వాళ్ళందరూ ఏదైనా దాడి చేయొచ్చు లేదా దేవేంద్ర లోకాన్ని అమరావతిని స్వాధీనం చేసుకోవచ్చు, కానీ ఆ మణిద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇంతవరకు ఎవ్వరూ సమర్థులు కాలేదు. అంచేత దేవానాం పూరయోధ్య అమృతేనావృతాం పురీం అనేటువంటి మాటల్లో అది ప్రయోగం ఉంది. అలాగే నగరము చక్రము అనేటువంటి పేర్లు రెండూ సమానంగా చెప్పారు. శ్రీమన్నగరం అన్నా శ్రీచక్ర నివాసిని అన్నా రెండు ఒకటే. అంచేత శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ, మహాపద్మాటవీ సంస్థ, పంచబ్రహ్మాసన స్థిత, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ, ఇవన్నీ అమ్మవారి యొక్క నివాస ప్రదేశాలు అని ఈ భాగం. అంటే మొదట్లో ఏం చెప్పుకొచ్చాం మనం? అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని చెప్పుకొచ్చాం, కరచరణాద్యవయవాలతో వర్ణింపబడినటువంటి. తర్వాత ఆవిడ అంగాంగముల యందు ధరించినటువంటి ఆభరణాలన్నీ చెప్పి సర్వాభరణ భూషిత అన్నాం. తర్వాత ఆవిడ ఎక్కడుంటుంది అని చెప్పడం కోసం ప్రారంభించి అరుణోపనిషత్ భాష్యంలో ఇదంతా చెప్పుకొచ్చారు. ఆ చింతామణి గృహంలోనూ శ్రీచక్రంలోనూ ఆసనస్థితమైనటువంటిది ఉంటుంది. ఇలాంటి దాన్ని ఆవిడ వర్ణిస్తే మనకేమొస్తుంది అడిగి రెండు మాటలు చెప్పారు. కామాక్షి, కామదాయిని అనే శబ్దం చెప్పారు. కామాక్షి అనే మాటకి అర్థం ఏమిటి, కామదాయిని అంటే అర్థం ఏమిటి అని అంటే, కామ అనే దానికి అర్థం కామే అంటే కమనీయే అక్షిణి యస్యాహ అన్నాడు. అంటే అందమైన కళ్ళు గలది అని అర్థం. ఆవిడ జగన్మాత యొక్క నేత్రాలు అత్యంతం సుందరం, మామూలు నేత్రాలు లాంటివి కాదు. ఆవిడ చూపు ఎంత అద్భుతమైనటువంటి చూపు అంటే అపాంగం. నేత్రములన్నీ కూడా ఒక అర్థం. కామేశ్వర ఏవ నేత్రం యస్యాహ అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. అని అంటే కామేశ్వరుడే ఆవిడికి కన్ను. ఎలా అవుతుందండి కామేశ్వరుడు కన్ను ఎలా అవుతుంది అంటే ఆవిడ కన్ను ఎప్పుడూ కామేశ్వరుడి మీదే ఉంటుంది. నేత్ర విషయుడు, నేత్రానికి కంటికి చూడబడేవాడు ఎవరు అంటే ఆయన ఎప్పుడూ ఆవిడ ఆ కామేశ్వరుడినే చూస్తుంది. కామేశ బద్ధ దృష్టి అని, కామేశ్వరుడి మీద మాత్రమే చూపు నిలబెట్టినటువంటి అమ్మవారు కనుక ఆ కామేశ్వరుడే నేత్రముగా భావిస్తారు. అలాంటిది కామాక్షి అంటే కాముడే అంటే పరమశివుడే నేత్రముగా గలది. నేత్రముగా గలది అంటే నేత్రముల యొక్క విషయము అంటే చూడబడేవాడు ఒక్క పరమశివుడు ఒకడే. ఆవిడ నిరంతరం దృష్టితో చూసేది ఎవరిని అంటే కాముడినే చూస్తుంది అని అర్థం. తదుక్తం బ్రహ్మాండ పురాణే సర్వజ్ఞ సాక్షిభావేన తత్తత్కామాన్ అపూరయత్ తద్దృష్ట్వా చరితం దేవ్యా బ్రహ్మ లోకపితామహ కామాక్షీతి తదా నామ తదౌ కామేశ్వరీతి చాన్. కామాక్షి, కామేశ్వరి అనే పేర్లు ఆవిడికి పెట్టారట బ్రహ్మగారు. ఎందువల్ల అంటే పరమశివుడి యందే ఏకాగ్రమైన దృష్టి గలది ఒక అర్థం. కామదాయిని అంటే కామములన్నిటినీ తీర్చేది అని అర్థం. కామములంటే మనోరథములు, కోరికలు, వాటిని అన్నిటినీ ఇస్తుంది. కోరికలను ఇవ్వడం అంటే కోరికలు ఆవిడ ఉండడం ఎందుకు? మన చేతిలో బోల్డ్ అని కోరికలు మన చేతిలో ఉన్నాయి. కోరికలను ఇవ్వస్తుందని కాదు, కోరికలను తీరుస్తుంది అని అర్థం కాదు. కోరికలు ఇవ్వడానికి ఆవిడెందుకు? ఎవడికి ఎంత దరిద్రుడైనా బోల్డని కోరికలు ఉంటాయి. కోరికలు ఉండడం పెద్ద విశేషం కాదు, కోరికలు తీరడం విశేషం. కామాన్ అంటే కామ్యంత ఇది కామాహ అంటే కోరబడే వస్తువులని కామములు అంటాం. వాటిని అన్నిటినీ ప్రసాదిస్తుంది. కోరికలను ప్రసాదిస్తుంది అని అర్థం కాదు, కోరబడే వస్తువులన్నిటినీ సమకూరుస్తుంది అని అర్థం చెప్పుకోవాలి. కామదాయిని అంటే మనం ఏది కోరుకుంటామో ఆ రకమైనటువంటి కోరికలన్నిటినీ తీర్చేటువంటి తల్లి కనుక
లేదా మరొక అర్థం ఏమిటి, కామదాయిని అంటే కామద అనే మాటకి అర్థం కామం యతి ఖండయతేది కామద. కాముడంటే మన్మథుడు. ఆ మన్మథుడిని దహింపజేసి మూడో నేత్రంతో భస్మం చేసేసిన వాడు కామద అనే దానికి పరమశివుడు అర్థం. శివ తేన అయ్యిని శుభావహ విధిమతి. అయహ అనే దానికి శుభావహో విధి అని. ఆ శుభావహమైన పరిణయంతో అలంకరింపబడినది అంటే శివునికి పట్టమహిషి, శివుని చేత శుభావహ విధి అంటే పరిణయం చేసుకోబడినటువంటి దానికి కామదా అయిని అని పేరు పెట్టి, కామదాయిని ఏకపదం. కామం అనే దానికి మన్మథుడు అర్థం, కామదహ అంటే మన్మథుడిని రక్షింపజేసిన పరమశివుడు అర్థం, ఆయనతో అయ్యని అంటే శుభావహమైన పరిణయం చెందినది అని కామదాయిని అనే పదం వ్యాఖ్యానం చేశారు. అంటే పరమశివుడు మన్మథుడిని సంహరించినటువంటి పరమశివుడు యొక్క భార్య, స్త్రీ అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. అథవా దాయ అనే దానికి దాయభాక్కులు అంటాం మనం. దాయం అంటే ఏంటి, పితృపితామహ ఆస్తికి వారసులు. కామేశ్వరేణ దాయవతి, కామేశ్వరుని చేత అనాది సిద్ధమైనటువంటి ఆ హక్కు గలది అన్నట్టు. దాయభాగ నిర్ణయం అని పెద్ద ధర్మశాస్త్రంలో పుస్తకం ఉంది. ఎవడైనా ఒక సంపన్నుడైన వాడు పోతే వాడి ఆస్తికి ఎవరు వారసులు అవుతారు, లీగల్ హెయిర్స్ ఎవరు అని మనం లౌకికమైన భాషలో చెప్పాలంటే దీని లీగల్ హెయిర్స్ ఎవరు, ఎవడికి పలానా విల్ రాస్తే పలానా వాడికి చెందుతుంది. ఏ విల్ రాయకుండా వాడు చచ్చాడు అనుకోండి, అప్పుడు వాడి ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది ప్రశ్న. ఆ దాయభాగ నిర్ణయం అనేది ఉంది, ఎవరికి అధికారం ఉంది, దాయభాగానికి ఎవరు అధికారులు అని. పరమశివుడి యొక్క మొత్తం ఆస్తికి అందరికీ దాయభాగ్ ఎవరు అంటే అమ్మవారేట. ఆవిడ ఆయన ఆస్తికి సంపూర్ణమైన హక్కు భుక్తాలు కలిగినటువంటి మనిషి ఎవరు అంటే అమ్మవారే. కామదాయిని అనే అర్థం చెప్పారు. కాముడి యొక్క దాయమును అంటే పిత్రాది పరంపరార్జితమైన స్వం, దానికి కామేశ్వరేన దాయవతి, కామేశ్వరుడితో దాయం గలది అంటే అధికారం గలది అనే అర్థం కూడా చెప్పారు. ఈ రకమైనటువంటి అభిప్రాయాలతో అమ్మవారిని ఈ రకంగా చెప్పారు. ఇక్కడి నుంచి చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇది, ప్రధానంగా దృష్టి పెట్టుకొని చూడాల్సింది. దేవ్యా స్థూలరూపస్య కార్యాన్ని స్పష్టతయా వదన్నేవ రహస్యభూతం పరం రూపం రహస్యోక్తిభిరేవ వర్ణయితుమారభతే దేవఋషి ఇత్యాది అని అవతారిక పడతారు. ఇక్కడి నుంచి గట్టి గ్రంథం. దేవఋషి గణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ అని ప్రారంభం చేశారు. ఇదేమిటి అంటే మొట్టమొదట్లో ఏం చెప్పాలి, స్థూల రూపం చెప్పారు, తర్వాత సూక్ష్మరూపం చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఆ స్థూల రూపంతో ఆ తల్లి చేసినటువంటి కార్యములన్నిటినీ వర్ణిస్తున్నారు. దేవకార్య సముద్యతుడు కనుక దేవతా కార్యం కోసం అవతరించినటువంటి ఆ పరాదేవత ఏ ఏ పనులు చేసింది అనేది పైకి చెబుతున్నారు. కానీ లోపల ఉండేటువంటి రహస్యార్థం ఏది అంటే దానిలో ఆవిడ యొక్క పరతత్వాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి వర్ణ శోభని దీనిలో చెప్పాలి. అది రహస్యంగా అట్టబెట్టారు. అంటే ఇక్కడి నుంచి చెప్పే ప్రతి నామానికి బయట ఒక అర్థం, లోపల ఇంకో అర్థం ఉంటుంది. బయట అర్థం ఆవిడ చేసినటువంటి లీలలు, లోపల అర్థం ఆధ్యాత్మికంగా జ్ఞానము, వేదాంతము అవన్నీ నిబిడంగా ఉంటాయి. రెండు అర్థాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడి నుంచి చెప్పే గ్రంథం చాలా పాండిత్యభరితంగా వ్యాఖ్యానం చేశారు భాస్కర్ రాయల వారు. దేవఋషి గణసంఘాత స్తూయమాన ఆత్మవైభవ అంటే దేవఋషి గణసంఘాత అనే దగ్గర అర్థం ఏమిటి, దేవతాగణము, ఋషిగణము అని ఒక అర్థం. లేదా ఇంకో అర్థం, ఇంకో రకరకాలుగా చెప్పే మాట ఏంటి అంటే దేవతలు, ఋషులు, గణము విడిగా ఉన్నాయి. ఎలాగా అంటే దేవాహ అంటే బ్రహ్మాది దేవతలు, ఋషులు అంటే వశిష్ఠాది మహర్షులు, దేవఋషులు అంటే నారదాదులు, లేదా గణాహ అంటే ఆదిత్యాది గణములు, వసుగణము, రుద్రగణము, ఆదిత్యుడు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గణదేవతలు. వీళ్ళందరూ ఆదిత్య, విశ్వావసు, తుషిత, భాస్వరానిలాహ, మహారాజిక సాధ్యాశ్చ, రుద్రాశ్చ గణదేవతా అని అగ్నిపురాణంలో గణదేవతలను వర్ణించారు. ఇది దేవ ఋషి గణ సంఘాత వీళ్ళ యొక్క సముదాయం. వీళ్ళందరూ కలిపి ఎవరిని స్తోత్రం చేస్తారు అంటే సూయమాన ఆత్మవైభవ అని. అంటే దీనిలో ఇలా చెప్పడం వల్ల గణ సంఘాత రెండు పదాలు వాడారు. గణమన్నా సముదాయమే, సంఘాతమన్నా సముదాయమే కదా, మరి రెండు పదాలు ఎందుకు వాడారు అనేటువంటి ఒక ప్రశ్న ఎవరో చేస్తారు. కానీ అది వాళ్ళకి అర్థం తెలియదు. గణము అనే మాటకి అర్థం తెలియదు. గణం అంటే సముదాయం, దేవతాగణము అంటే దేవతా సమూహము అని అర్థం చెప్పేశారు. అప్పుడు దేవతా సంఘాతమన్నా దేవతా గణమన్నా ఒకటే కదా, ఋషిగణం అని అంటే ఋషి సముదాయం అనే అర్థం చెప్పుకొని మళ్ళీ సంఘాత పదం ఎందుకు, పునరుక్తి కదా అని.
ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే లలితా రహస్యనామ స్తోత్రంలో పునరుక్తులు కానీ వ్యర్థపద ప్రయోగాలు కానీ పాదపూరణానికి ఏదో చేయడం కానీ ఏమీ లేవు. వాళ్ళందరూ వాగ్దేవతలు కనుక, పూర్తిగా వసిన్యాది వాగ్దేవతలు చేసిన స్తోత్రం కనుక ప్రతి అక్షరం సార్థకమే. దానిలో ఈ అక్షరం అక్కర్లేదు, ఈ పదం 2 సార్లు వచ్చింది, లేదా ఈ నామం 2 సార్లు ఉచ్చరింపబడింది అనేం కాదు. ఒకే నామం 2 చోట్ల ఉచ్చరిస్తే దాని 2 అర్థాలు వేరే వేరే ఉన్నాయి అని అర్థం. ప్రతిదీ సార్థకమే. దీనిలో ఏది కూడా పూర్తిగా మళ్ళీ యథాలాపంగా చెప్పారండి, ఇదివరకు చెప్పిందని మళ్ళీ చెప్పారని ఈ మాటలేం లేవు, కుదరదు. పునరుక్తులు కానీ అనర్థకమైన పదాలు కానీ ఏమీ ఉండవు దీనిలో. అంటే అంత గంభీరమైన స్తోత్రం. దానిలో గణ సంఘాత 2 పదాలు పెట్టారంటే ఆ గణములు అనేదానికి సంఘాతార్థకమైన గణశబ్దం కాదది, ఆదిత్యాది గణవాచకమైన శబ్దం, గణదేవతలని చెప్పే శబ్దం. అలాగే దేవ ఋషి గణ సంఘాత అని పెట్టుకో. దేవతల యొక్క సముదాయము, ఋషుల యొక్క సముదాయము, గణదేవతల యొక్క సముదాయము, వాటందరి చేత కూడా స్తోత్రం చేయబడేటువంటి ఆత్మ వైభవం గలది. వైభవం అంటే మనకి తెలిసిన వైభవం వేరు. మనం చాలా వైభవంగా ఉంటే అంటే అందంగా ఉంది, చాలా మంచిగా అలంకారంగా ఉంది అనేదో అంటూ ఉంటాం. కానీ వైభవం అంటే అది కాదు. విభు శబ్దానికి అర్థం సర్వవ్యాపకమైన వస్తువుకి విభు అంటారు. ఆకాశం విభుద్రవ్యం అంటే అది లేని చోటు లేదు, సర్వత్రా నిండి ఉన్నదాన్ని విభు పదార్థము అంటారు. వైభవం అంటే వ్యాపకత్వం. ఇందు గలడందు లేడును సందేహము వలదు అన్నట్టుగా ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఎక్కడ లేడు అనే మాటలు లేకుండా ఆ తల్లే జగత్తంతా నిండి ఉంది. చరాచర జగత్తుకంతటికి అనేక కోటి బ్రహ్మాండ జనని, అంత ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి విశ్వ విగ్రహ అయినటువంటి పరాభట్టారిక అనేటువంటి మాటని దేవతలు, ఋషులు, గణదేవతలు వీళ్ళందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు అని అర్థం కావాలి. దేవఋషి గణసంఘాత స్తూయమాన ఆత్మవైభవ. ఇప్పుడు ఇది దేవకార్య సముద్యత అని మొట్టమొదటిలో స్తోత్రం స్థూల రూపం చెప్పాం మనం. ఆ స్థూల రూపం యొక్క కార్యాన్ని అంతటినీ కూడా చెప్పడం కోసమని దీని తర్వాత నుంచి ప్రారంభం చేశారు. దేవకార్య సముద్యత ఇది యత్ స్థూలరూపస్య కార్యముక్తం తత్ ప్రపంచయతి వండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. ఇవి దీనివల్ల స్తూయమానం అంటే చైతన్యం అనేటువంటిదే ఆత్మ, అఖిల ప్రేమాస్పదమైన చైతన్యము, దేవతలందరూ దాన్నే స్తోత్రం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మాది దేవతలు కానీ, వశిష్ఠాది మహర్షులు కానీ, లేదా ఆదిత్యాది గణములు కానీ, రుద్రులు కానీ, గణదేవతలు కానీ వీళ్ళందరి యొక్క సముదాయం చేత అనేక కోటి దిక్పాలై చంద్రార్క వసుకోటిభి అనేటువంటి రుద్రయామల తంత్రంలో చెప్పినట్టుగా ఆవిడ స్తోత్రం చేయబడుతోంది అని అర్థం చెప్పారు. అటువంటి ఆత్మాభిమన్నమైనటువంటి దేవత యొక్క వైభవం అంటే విభుక్త్వం, అనంత శక్తి సంవృతత్వ రూపం, ప్రాభవం. వైభవము, ప్రాభవము ఈ మాటలన్నీ ఉన్నాయి. ఆ వైభవం సర్వవ్యాపకత్వం అంటే అన్ని శక్తులతోటి కూడినది, అనంత శక్తి సముపేతురాలు అని అర్థం. ఆ విషయాన్ని వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. అటువంటి సర్వశక్తి సంపన్నురాలైన ఆ పరాశక్తి యొక్క వైభవాన్ని అంతటినీ చెప్పారు. అది ఇంతవరకు మాటలు చెప్పారు. ఇప్పుడు ఆవిడ చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటి అనే దానికి మొదటిలో భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత అని ఆరంభం చేస్తున్నారు. ఈ భండాసురుడు ఎవడు, ఎలా వచ్చాడు అనే దానికి కూడా కథ చెప్తున్నారు ఆయన. భండనామక అసుర, భండు అనేటువంటి ఒక పేరు గల రాక్షసుడు, ఆయనతో యుద్ధం జరిగింది అనేటువంటిది లలితోపాఖ్యానంలో చాలా ప్రసిద్ధమైనది. ఎలా వచ్చింది, భండు ఎలా వచ్చాడు అని అంటే బ్రహ్మాండ పురాణంలో దీని కథ ఉందట. పరమశివుడు మన్మథుడిని దహింపజేసేశాడు. ఆ మన్మథ శరీరం అంతా భస్మం అయిపోయింది. బ్రహ్మాండ పురాణే మన్మథ దాహం ప్రక్రమ్య అని దొరకు చెప్పారు. మన్మథుడిని పరమశివుడు 3వ కంటితో వచ్చినటువంటి అగ్నికి ఆహుతి చేసేశాడు, అంటే భస్మం చేసేశాడు. అథ తద్భస్మ సంవీర్య చిత్రకర్మ గణేశ్వర తద్భస్మనాథు పురుషం చిత్రాకారంచకార సహా. చిన్నపిల్లాడు కదా గణపతి, అక్కడ కూర్చున్నాడు. ఆయనకి ఏదో సరదా ఆ బూడిదనంతటినీ ఓ చోట ఇల్లాడిచేసి ఓ విగ్రహంగా తయారు చేశాడు. వాడు ఆ భస్మంలోంచి తయారు చేసిన వాడు భండాసురుడు తయారయ్యాడు. ఆ గణపతి మన్మథుడిని చంపేసినటువంటి మన్మథుడు దహింపిపోయి కాలిపోయి బూడిదైపోతే ఆ బూడిదని అంతటినీ గణపతి గారు అక్కడ కూర్చోబెట్టి దాన్ని అంతటినీ తయారు చేసి ఓ విగ్రహం చేశాడు. తద్భస్మన పురుషం చిత్రాకారం చకార సహా. అది చూసేసరికి బ్రహ్మగారు బండితి అన్నట్టు ఆయన, ఎంత పొరపాటు చేశారని ఆయన, ఇదేంటో గొడవ, ఆ భస్మని చేసి ఇలా విగ్రహం చేసేవి ఏంటి ఆ బూడితోటి అని ఏతదృష్ట్వాతు చరితం ధాత బండితి అని అన్నాడు.
ఆ అన్నాడు కనుక యద్ ఉవాచ తతో నామ్నా భండో లోకేషు కథ్యతే అనంటే ఈ భండాసురుడు ఎలా పుట్టాడనమాట? మన్మథుడి యొక్క శరీర భస్మ నుంచి గణేశ్వరుడి యొక్క మహిమ చేత తయారైనటువంటి ఒక అసురాకారం. మరి ఆయన రాక్షసుడు ఎందుకు అయ్యాడు? అసురత్వం ఎందుకు చేరాడంటే రుద్ర కోపానలాజ్జాత యత భండో మహాబల తస్మాత్ రౌద్రస్వభావశ్చ దానవశ్చ అభవత్ తత. వాడు భండాసురుడు ఎందుకు అయ్యాడు? రుద్ర కోపాగ్నిలోంచి పుట్టిన భస్మం అది. అంచేత ఆ భస్మంతో తయారైన వాడు కనుక వీడు భండ మహాబలుడయ్యాడు. రుద్రుడి వల్ల పుట్టాడు కనుక, కోపానలం వల్ల పుట్టాడు కనుక దానవుడయ్యాడు, అసురభావంతో ఉన్నవాడు. అంచేత వాడు భండాసురుడు అయ్యాడు. అలాంటి భండాసురుడిని చంపడం కోసం స్త్రీదేవతలైనటువంటి శక్తుల యొక్క సేనలన్నీ ఉన్నాయి. అవన్నీ మంచి వ్యూహాలు పన్ని ఆ భండాసురుడితో యుద్ధం చేసి ఎలాగైనా వాటితో విజయం పొందాలి అనేటువంటి శక్తి సేన అనేటువంటిది ఒక సైన్యం, అమ్మవారి యొక్క సైన్యం అంతా, స్త్రీదేవతల యొక్క సముదాయం. అందరూ మిలిటరీ అంతా కూడా ఫిమేల్, మొత్తం అంతా మగాళ్ళు ఎవరు లేరు. మరి ద్వీపంలో వర్ణిస్తూ ఉంటారు అక్కడ మనిషి మగాడన వాళ్ళు లేనే లేడని, అందరూ ఆడాళ్ళే. దానిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విమానంలో అక్కడికి వెళ్తారు. సేవి భాగవతం 3వ స్కందంలో ఉంది కథ. అక్కడికి వెళ్ళేసరికి మగాళ్ళకి ఎంట్రన్స్ లేదు. ఇప్పుడు అమ్మవారి దర్శనం కావాలనుకున్నారు, భక్తితో కొలిచారు కనుక వీడు ముగ్గురు ఆడవాళ్ళు అయిపోయారట. ఆ లోపలికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర కూర్చున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా యువతి భావాన్ని పొందారు. అమ్మవారి దగ్గర కూర్చుంటే వాళ్ళకి అమితమైన ఆనందం కలిగింది. నాకు ఈ బ్రహ్మపదం విష్ణుపదం నాకు అక్కర్లేదమ్మా, మేము ఇక్కడే ఉండిపోతామని అర్థం. వాళ్ళు మీకు ఆదాల దగ్గరే ఉండిపోతాం, ఈ ఆనందం మాకు చాలు, మాకు మళ్ళీ లోకాలన్నీ చెడిపోతారా బాబు, మీ పనులు ఎవరు చేస్తారు అని వాళ్ళకి మళ్ళీ తమ సంపర్కంతో తమ అంశ శక్తులుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురిని తయారు చేసి ముగ్గురికి ఇచ్చి వీళ్ళని తీసుకెళ్ళి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అని జగన్మాత ఆదేశించింది. అప్పుడు మహాసరస్వతిని పుచ్చుకుని బ్రహ్మగారు సత్యలోకానికి వచ్చాడు. మహాలక్ష్మిని పుచ్చుకుని నారాయణుడు వైకుంఠానికి వెళ్ళాడు. మహాగౌరి, మహాకాళి అనే పేరుతో పిలువబడిన శక్తిని పుచ్చుకుని పరమశివుడు కైలాసానికి వచ్చారు. ఈ కాద వీళ్ళు ముగ్గురు ఆ పరాదేవత యొక్క అంశలు. వాళ్ళ యొక్క శక్తితో కలిపి ఆవిడ అప్పుడే పురమాయించిందట, శ్రేయక్కలు నావమంతం యా, స్త్రీలను అవమానం చేయకూడదు, వీళ్ళ సహకారంతో మీ కార్యాలు మీరు జయప్రదంగా చేసుకోండి అని పురమాయించింది. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టాడుకు వస్తూ ఉంటే కార్యక్రమాలు ఎక్కడ అవుతాయి? భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు అంటే ఆ దాంపత్యాలు సంసారాలు ఎలాగ ఉంటాయి? అంచేత స్త్రీ సహకారం ఉండాలి, స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. స్త్రీలని ఏ భూషణ ఆభరణాదులతో ఇంట్లో పెట్టడం దేనికి అంటే రక్షణ కోసం. నేను కట్టుబాటు చేశారు, మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఈ మాటలు కాదు. ఇంట్లో కూర్చోబెట్ట భారతీయ సంప్రదాయంలో స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రముఖ స్థానం. వాళ్ళని రక్షించాలి. తనకు ఉన్నా తినడానికి ఉన్నా లేకపోయినా కనీసం ఏదో శ్రావణ శుక్రవారం వచ్చింది అంటే ఎంతో కొంత బంగారం పెట్టుకు ఆవిడకి ఇస్తారు. మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఉన్నంతలో ఆవిడకి అలంకారాలు పెట్టి ఆభరణాలతో భూషణాలతో సౌకర్యాలను ఇచ్చి రక్షించుకోవటం. స్త్రీ అంటే గృహిణి, ఇంటి సంపద అంతా ఇల్లాలే అనే భావంతో వాళ్ళందరూ పరమశివుడి యొక్క అవతారం, పరాశేవత యొక్క అంశలు అనేటువంటి భావంతో మనం గుర్తించాలి అనే మాట ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ శ్రీదేవతలే శక్తిసేన. ఈ భండాసురుడిని వధించడం కోసం ఉద్యుక్త సమాయత్తమైనటువంటి స్త్రీసేనలన్నీ ఉన్నాయి. దానితో సమన్విత అంటే వాటితో కూడింది, అంటే సమ్యక్ అభేదేన అన్విత, వాటితో ఈవిడ కూడా వాళ్ళతో ఏకంగా ఉంది అని. ఇక రెండోది ఆధ్యాత్మిక అర్థం కూడా చెప్పాలన్నాక ఇక్కడి నుంచి ప్రారంభం చేసి వేదాంతార్థాలు కూడా ఉంటాయి ప్రతి నామానికి. భండాసురుణ్ణి చంపడానికి సమకట్టిన బిగించినటువంటి వారి ఆ శక్తి సేనలతో కూడినది అని అర్థం చెప్పారు మొదటిది. అది బయటకు అర్థం. లోపల ఉండేది భండహ అనే మాటకు అర్థం ఏమిటి అనే దానికి అర్థం సచ ప్రకృతే జీవభావమాపన్న దేహి, చైతన్య స్వరూపుడైన ఆత్మ. ఆత్మ జీవభావాన్ని పొందితే ఈ శరీరంలో ఉండేటువంటి వాడు ఉన్నాడే వీడు భండహ అని పేరుతో పిలుస్తారు. భండహ అనే దానికి నిర్లజ్జ అని, సిగ్గు లేనివాడు అని అర్థం. సిగ్గు లేకుండా ఉన్నవాడు ఎవడు అని అంటే ప్రకృతే జీవభావమాపన్న దేహి. ఎందువల్ల అని అంటే సచ్చిత్ సుఖాత్మాపి జడ అస్థిరత్వ దుఃఖాదిభి క్లిశ్యసి భండిమాయం. వస్తుత వీడెవడు? పరమాత్మ. వీడికి దుఃఖాలు ఎక్కడుంటాయి? శాశ్వతమైన చైతన్య స్వరూపుడు ఆత్మ. వీడు నేను జడుణ్ణి అనుకుంటున్నాడు, ఈ దేహమే నేను అనుకుంటున్నాడు. నేను స్థిరం కాదు, నిన్న పుట్టాను రేపు పోతాను అనుకుంటున్నాడు. అస్థిరత్వం ఉంది, నాకు దుఃఖాలున్నాయి అనుకుంటున్నాడు. ఇదే వీడి యొక్క భండిమ, ఈ క్లేశం అంతా. ఈ జీవుడుగా నేను జీవుణ్ణి అని అనుకుని
జీవుడు పొందేటువంటి వేదనలన్నీ పొందుతున్నాడే అదే దానికి భండిమ అని పేరు. అంటే భండహ అనే దానికి జీవుడు అని అర్థం. భండిమ అంటే జ్ఞానబంధము అని అర్థం. తస్య ఆత్మా జ్ఞానం అనేటువంటిది మాట ఉంది. దానికి వధహ, దీన్నే ఆణవమలం అనే పేరుతోటి పిలుస్తారు. ఆణవమలం అనే దానికి అర్థం ఏమిటి అంటే ఆత్మ చూసి ఆత్మ కాదనుకోవటం, ఆత్మ కాని దాన్ని చూసి ఆత్మ అనుకోవటం. ఇది ఆణవమలం అంటే అజ్ఞానం. అనాత్మని ఆత్మత్వ ప్రత్యయ, ఆత్మ కాని దాన్ని బట్టి ఆత్మ అనుకోవటం. ఎలాగా? దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఆత్మ అనుకోవటం. నిజమైన ఆత్మని ఆత్మ కాదనుకోవడం. అజ్ఞానం చేత ఆత్మను ఆత్మగా గుర్తించక ఆత్మ కానిటువంటి అనిత్య వస్తువులన్నిటినీ ఆత్మగా భావించి వాటి యందు ఉండే రాగద్వేషాలతో తప్పుడు పనులు చేసి దుఃఖాల పాలవుతున్నారు. ఇది జీవుడి యొక్క భండిమ. ఇలాంటి భండిమ ఆసురభావాన్ని పోగొట్టడం కోసం ఆవిడ నడుము కట్టుకుంటుంది. అంటే ఆవిడ మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఈ అవిద్య చేత ఈ అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు భండాసురుడు యొక్క వధ జరిగినట్టు అవుతుంది. భండాసుర వధ అంటే అవిద్యానాశము అని అర్థం, అజ్ఞానము నశించుట అని అర్థం. అజ్ఞాన నాశం కోసం అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ సేనా సముదాయం చేత మన యొక్క అజ్ఞానం పోతుంది అని రాసి తసాం సేనయా సమూహేన సమన్వితేతి రహస్యార్థ. పైకుండే నామం వేరు, భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అని. కానీ అంతరార్థం ఏది అంటే ఆవిడ జ్ఞానప్రదురాలు. ఆవిడ మనకు సమకూర్చి పెట్టినటువంటి జ్ఞానం చేత మన అజ్ఞానం నశిస్తుంది. అప్పుడు మనలో ఉండేటువంటి జీవభావం పోతుంది. మనకి కలిగినటువంటి శోకాలు, దుఃఖాలు, భయాలు ఇవన్నీ తొలగుతాయి. అప్పుడు మనం తరచు శోకం ఆత్మవేత్త అయిన వాళ్ళు శోకాన్ని దాటుతారు. అభయం ప్రతిష్టానం విందతే అని ఉపనిషత్తులు చెప్తాయి. అలాంటి మానవ జన్మ యొక్క చరమ లక్ష్యం. మానవుడిగా పుట్టినటువంటి వాడు నేను పరమాత్మ, నేను గుర్తింపు పొందాలి. పొందితేనే దుఃఖాలు పోతాయి, లేకపోతే పోవు. ఎన్ని పూజలు చేసినా దుఃఖం ఎలా పోతుంది? జన్మ పోతే కదా దుఃఖం పోయేది. జన్మ పోవాలి అంటే నిజం తెలియాలి. నిజం తెలియడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత జ్ఞానం కలగాలి అనే ఉద్దేశంతో భండాసుర వధ అనే మెషతో అజ్ఞానాన్ని నశింపజేయడం అనేటువంటి అంతరార్థాన్ని స్ఫురింపజేస్తోంది. వస్తుతః ఇది పరరూపం, అమ్మవారి యొక్క పరరూపం. ముందు స్థూల రూపం చెప్పారు, మధ్యలో సూక్ష్మరూపం చెప్పాలి, తర్వాత పరరూపం చెప్పాలి. కానీ మార్చేశారు ఫ్లైట్. స్థూల రూపం చెప్పి పరరూపం చెప్తున్నారు, సూక్ష్మరూపం మానేశారు. కారణం ఏమిటి అంటే స్థూల రూపం యొక్క కార్యాలు చెబుతున్నాను అన్నాడు. పైకి చెప్పింది మాత్రం లోపల రహస్యార్థంగా పరరూపం చెప్పారు. తర్వాత సూక్ష్మమైన రూపము అంటే మంత్ర విద్య. అక్కడి నుంచి తర్వాత చెప్తారు వాగ్భవకూటము ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడి నుంచి మంత్రం యొక్క స్వరూపం అంతా సూక్ష్మరూపం. అది దీని తర్వాత భాగంలో అమ్మవారి యొక్క శరీరంలో రెండో భాగం అది చెప్తారు. ఇది 5 రకాల అవస్థల్లో స్థూలము, సూక్ష్మము, పరము, ఇంకా అతీతమైనటువంటిది అదొకటి. అలాగే జీవుడి యొక్క దశలు 5, పరమాత్మ యొక్క దశలు 5. ఇవన్నీ కార్యక్రమాలు చూపిస్తారు ఎదుర. దశ అనే పేరు, దశ అంటే అవస్థ అని పేరు. పరమాత్మకి ఉండే దశలు కృత్యాలు అంటే మనకందరికీ తెలిసినటువంటివి సృష్టి, స్థితి, సంహారములు, తిరోధాన, అనుగ్రహములు అనేవి 5. జీవుడి యొక్క దశలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీత అని 5 అవస్థలు. ఈ 5 అవస్థలు, జీవుడి యొక్క 5 అవస్థలు, పరమాత్మ యొక్క 5 అవస్థలు కూడా కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే నామంలో అమ్మవారి చేతి గోళ్ళు 10 గోళ్లలోంచి ఈ దశలన్నీ వచ్చాయి అని. ఈ కృత్యములన్నీ అంటే జీవుడు చేసే యొక్క పొందే అవస్థలు 5, ఈశ్వరుడు పొందే అవస్థలు 5. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క గోటి మీద నడిచిన కథల్లాగా ఉంటాయి. అంటే ఆవిడ ఎంత వైభవం గలదో, ఆవిడ మహిమ ఎంత గొప్పదో మనం ఊహించుకోవాలి. ఇలాంటి అభిప్రాయాలన్నీ కూడా దీనిలో బాగా చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్వత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. సంపత్కరీ అనే పేరుతోటి ఒక ఏనుగుంది, ఒక దేవత. ఆ దేవత సమారూఢ సింధుర వ్రజ సేవిత అంటే ఆ దేవత స్వతంత్రంతో సంపత్కరీతి కాప్యస్తి విద్య స అచింత్య వైభవ అని వర్ణన ప్రారంభం చేశారు పురాణంలో. సంపత్కరీ అనేటువంటి పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి దేవతా విశేషం ఉంది. ఆవిడ త్రివర్ణ స విద్య విధానంచాథ కథ్యతే అని సమాప్తి చేశారు. అది త్రిపుర సుందరి చేత ఆవిడ ఎక్కడ నియోగింపబడింది అంటే మా గజశాలకి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి అంటే ఆవిడ ఏనుగుల్ని
అదుపులో పెట్టుకుని ఏనుగుల మీద యజమాయిషీ చేయించడానికి వినియోగింపబడిందట. గజేషు అధికృత ఇది లలితోపాఖ్యానే ప్రసిద్ధం అన్నారు. అంటే లలితాపరాభట్టారిక యొక్క గజసేవ, గజసేన ఏదైతే గజ సమూహం ఏదైతే ఉందో దానికి నాయకురాలుగా ఉండేటువంటి దానికి సంపత్కరి అని పేరు. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సింధుర వ్రజం, సింధురం అంటే గజం, సింధుర వ్రజం అంటే ఏనుగుల గుంపు. ఆ గుంపు ఏనుగుల గుంపు చేత సేవింపబడేటువంటిది అని బయటికి అర్థం. అని అంటే ఏమర్థం అంటే గజశాస్త్రకథితమైన ఉపాయముల చేత ఎక్కడము, దాన్ని నియమించడము, దాన్ని కంట్రోల్ చేయడము మొదలైనటువంటి భద్ర మంద మృగాది భేదభిన్న గజానాం వ్రజేన హాస్తికేన సేవిత. ఆ ఏనుగుల గుంపు చేత సేవింపబడుతోంది. ఆ ఏనుగుల గుంపుని అదుపులో పెట్టి వాటిని ఎక్కడ ఎలా అట్టబెట్టాలో చూసేది సంపత్కరీదేవి చూస్తుంది. ఆ సంపత్కరీదేవి అదుపులో ఉండేటువంటి ఏనుగుల గుంపు చేత పూజింపబడేది అని అర్థం. రెండోది మన అర్థం ఏంటి, ఆధ్యాత్మిక అర్థం ఏది అంటే సుఖ సంపన్మయీ చిత్తవృత్తికి సంపత్కరీ చ్యుచ్యతే. సంపత్కరీ అంటే ఆ దేవతా విశేషం మాట అలా అట్టబెట్టు. సుఖ సంపత్తికి అంతటికీ కారణభూతమైన మనోవృత్తి, దానికి సంపత్కరీ అని పేరు. మన ఆలోచనని బట్టే మనకి సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా, మన మనస్సులో ఉండే కోరికలని, మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనల్ని బట్టి మనకి సుఖాలు దుఃఖాలు వస్తాయి. కనుక సంపత్కరీ అనేటువంటిది ఒక చిత్తవృత్తి. దాని యందు సమారూఢులైన అంటే సింధుర వ్రజము అనే మాటకి అర్థం ఏమిటి అంటే విషయ సముదాయం. ఇంద్రియముల చేత చూడబడేటువంటి విషయాలన్నీ అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఆ విషయ సమూహములన్నీ ఉన్నాయి. అవి మన ఇంద్రియాల చేత గుర్తింపబడుతూ ఉంటాయి. అలాంటిది సంపన్మయి అయినటువంటి మనోవృత్తి చేత చూడబడేటువంటి విషయాలు ఏవి అయితే మంచివే అవుతాయి. అది దుర్వాసనలతో కూడినటువంటి మనోవృత్తులు అయితే చెడ్డ చెడ్డ విషయాలన్నిటినీ అవి గుర్తిస్తాయి. కనుక సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ అనే దానికి అర్థం ఏమిటి అంటే మంచి మంగళకరమైనటువంటి మనోవృత్తితో విషయములుగా కలిగినటువంటి శబ్దాదుల చేత కూడినటువంటిది సేవింపబడేది అని అర్థం. అంటే మహాభక్తులు ఎవరైనా ఉంటే వారి మనస్సు ఎప్పుడూ మంచి విషయాల మీదే ప్రవర్తిస్తుంది. అప్పుడు వారి మంచి ఇంద్రియాలతో చూడదగిన అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తారు, అమ్మవారి దివ్యమంగళ కీర్తనం చేస్తారు, ఆ దివ్యమైన కథలనే వింటారు. మొత్తం సమస్త విధమైన ఇంద్రియాలతోటి అమ్మవారి యొక్క సేవ చేస్తారు అనే ఉద్దేశంతో సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అనేటువంటి మాట చెప్పారు. ప్రత్యభిజ్ఞా హృదయం అనేటువంటి విశేషంగా దీనిలో హృదయం చెప్పి ఒకటి అంటే గజాధిపతి అయినటువంటి అంటే గజసేన మీద ఆధిపత్యం కలిగినటువంటి దేవత సంపత్కరీ. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. అశ్వారూఢ అని మరో అమ్మవారి పేరు. ఈవిడ అమ్మవారి పేరు ఏమిటి అంటే అశ్వారూఢాఖ్యా కాచిత్ దేవత తంత్రే ప్రసిద్ధ. దానికి 13 అక్షరాల గల మంత్రం. ఆవిడ అమ్మవారి యొక్క అశ్వసైన్యానికి అధికారంలో పెట్టబడింది. అశ్వారూఢ అనేటువంటి దేవతని తమ దగ్గర ఉండేటువంటి గుర్రపు సమూహానికి అధిపతిగా చేసింది జగన్మాత. అలాంటి అశ్వారూఢ చేత ఆవిడ ఈ లలితోశాని యొక్క పాశాయుధాలన్నింటినీ పోగొట్టుకుని అశ్వముల యందు అధికృతమైనటువంటి ఆవిడ చేత అశ్వముల యొక్క కోటిగుణితమైన కోటులు అంటే ఎన్నో రకాల అనంత కోటి వాటి చోట సేవింపబడేటువంటిది అని అర్థం. ఆధ్యాత్మిక అర్థం ఏది అంటే ఇంద్రియాణ్యశ్వరూపాణి తత్ర పశ్చిమతో యజేత్ అనేటువంటి పేరుతో అశ్వములు అనే మాటకి ఇంద్రియాల అర్థం. ఇంద్రియాణి హయానాహు అనే రూపకల్పన చేసింది మన ఉపనిషత్తు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు మనఃప్రగ్రహవాన్ నరః ఇంద్రియాణి హయానాహు ఈ రకమైన రూపకల్పన చేసింది. ఆత్మ రధికుడు, శరీరం రథం, మనస్సు పగ్గం, బుద్ధి సారథి, ఇంద్రియాలు గుర్రాలు అనే రథానికి ఉండేటువంటి సామగ్రిని అంతటినీ శరీరంలో ఉండే వాటిని పోల్చి చెప్పింది. ఓ రథానికి ఓ సారథి ఉంటాడు, ఓ గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాలని కట్టే పగ్గాలు ఉంటాయి, వాటికి ప్రగ్రహాలు, బుద్ధి సారథి ఉంటాడు, రథికుడు ఉంటాడు. ఏమిటి రథం ఎవరు, రథికుడు ఎవరు, ఆ పట్టు పగ్గాలు ఏమిటి, గుర్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా వర్ణించింది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహవాన్ నరః ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఈ రకంగా చెప్పి సోధ్వర పరమాప్నోది విష్ణోస్తత్పరమం పదం అని చివరికి గమ్యస్థానాన్ని మహావిష్ణు పదంగా వర్ణిస్తూ ఉంటుంది. అలాగా అక్కడ
అశ్వములుగా పోల్చబడినవి ఏమిటి అంటే గుర్రాలు. ఈ గుర్రాలకి అధిపతిగా ఉండేటువంటి అశ్వారూఢ అనేటువంటి దేవత మనకి ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటుంది అని అర్థం చెప్పుకోవాలి. అశ్వముల మీద ఆధిపత్యం ఉంటుంది కనుక స్వాయత్తీకృతములైన అశ్వములు గలది అని అర్థం. ఇంద్రియాణి అశ్వరూపాన్ని, అశ్వపేదం చేత ఇంద్రియాలు చెప్పబడతాయి. తదారూఢం ఏది అవుతుంది? మనస్సు. అంటే మనస్సు ఇంద్రియాల ద్వారా వస్తువులకి చేరుతుంది. ఇది సంప్రదాయం, శాస్త్రీయమైన విజ్ఞానం. మనం ఏదైనా వస్తువుని చూడాలి అన్నారు అనుకోండి, ఎలా చూస్తాం అంటే కంటితో చూసేయడం కుదరదు, కన్ను ఒకటి అక్కడికి వెళ్ళదు. ముందు ఆత్మకి మనస్సుతో సంబంధం. ఆ మనస్సు చూడాలనుకున్నప్పుడు ఈ మనస్సు చక్షురింద్రియంతో సంబంధం చెంది అప్పుడు చక్షురింద్రియం ద్వారా మన మనస్సు చేత ప్రేరేపింపబడిన చక్షురింద్రియం ఆ వస్తువు దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆత్మా మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ ఇంద్రియమర్థేన తతః ప్రత్యక్షం జ్ఞానం ఉత్పద్యతే అని శాస్త్రీయమైన క్రమం. అంచేత ఇంద్రియారూఢమైనది మనస్సు అని అర్థం. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటిభిరావృత అనేది మనస్సు చేత అసంఖ్యాకములైన ఇంద్రియాలని అధిష్ఠించి ఉండేటువంటిది మనస్సు. ఆ మనస్సు చేత సుఖాలని అనుభవింపచేసేది అని అర్థం. అంటే మన మనస్సు మన ఇంద్రియాల మీద అదుపు సంపాదించుకుని సరి అయిన దారిలో మన ఇంద్రియాలని నడిపించి దానివల్ల సుఖాలని మనం పొందాలి. అలా కాకుండా ఇంద్రియాలను వాటికి స్వేచ్ఛగా వదిలేస్తే మనస్సు అనేది సక్రమమైన మార్గంలో లేకపోతే వాటిని అదుపు తప్పిపోతాయి. ఆ గుర్రాలు ఎటు పడితే అటు తీసుకెళ్తాయి. మనం అనుకున్న చోటుకి వెళ్లకుండా ఏదో పాతాళంలోనో గుహల్లోనో పారేస్తుంది, అరణ్యాలకు పట్టుకుపోతుంది. ఎలా పోతుందో తెలియదు. అంచేత స్వేచ్ఛగా సంచరించేటువంటి గుర్రములు లాంటి ఇంద్రియాలని అదుపులో పెట్టి సన్మార్గంలో నడిపే మనస్సుతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం సుఖాలని పొందాలి అనేటువంటి మాట. అంటే అశ్వారూఢై అని బహువచనాంత పదం వాడారు కదా, దీనివల్ల ఏమిటి అంటే బహుభి మనోభి యుగపై అనంతేంద్రియాధిష్టాత్రి అని అర్థం చెప్పారు. చాలా మనస్సులు అంటే మనుషులు ఎంతమంది ఉంటారో శరీరం గల మనిషికి ప్రతివాడికి మనస్సు ఉంటుంది. జీవభేదం చేత మనోభేదం. అనంతై బహుభి మనోభి అంటే ప్రతి మనుషులు అనంతమైన సంఖ్యలో ఉన్నటువంటి అసంఖ్యాకమైన మానవులు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్సులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇంటూ 5 చొప్పున అనే జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అనంతములైన మనస్సుల చేత అధిష్ఠితములైనటువంటి అనంత ఇంద్రియముల చేత కూడా వాటన్నిటికీ అధిష్టాత్రిగా ఉన్నది. అంటే సర్వజీవరాశుల్లోనూ ఉండేటువంటి మనస్సులకి ఆ ఇంద్రియాలకి ఆవిడే అదుపులో పెట్టుకునేటువంటిది. వీటన్నిటి మీద అధిష్టాత్రి ఆ జగన్మాత అని అర్థం చెప్పాలి. సదాశివ మొదలైన దగ్గర నుంచి క్షిత్యంత విశ్వసర్గాది లీలయ కుమారి అనేటువంటి మాట. పరాభట్టారిక శైవ కుమారి ఇది ప్రకీర్తిత అనేటువంటి మాట ఉంది. ఆవిడ పరాభట్టారిక, ఆవిడ్నే కుమారి అని కూడా పేరుస్తున్నారు. కుమారి అంటే ఏమర్థం? కుం అంటే మహామాయ భూమిం మారయతి. మహామాయ అనేటువంటిది ఆ మాయ భూమిం మారయతి అన్నాడు కనుక కుమారి అనేటువంటి పేరుతో పిలువబడుతోంది. అంచేత కేవలం ఉమాకుమారి సంత్యక్త సర్వసంగా మహేషుతు ఆరాధనపరాహ తద్వదిచ్ఛాశక్తిస్తు యోగిన అయమేవ స్ఫుటోపాయ దృష్ట అనుత్తర దేశికై ఏవం ఈదృక్ప్రభావ ఇచ్ఛాశక్తియుక్త యోగిన యదృశ్యం అశేషం తచ్చరీరం తస్య యోగిన అని దాని యొక్క కథంతా రాసుకొచ్చారు. దీనిలో ఈ లలితోపాఖ్యానంలో ఈ వర్ణనలన్నీ కూడా బయటికేమో ఆవిడ చేసినటువంటి యుద్ధలీలలు దేవతా విశేషాలను సంహరించడం ఈ రకంగా కనిపిస్తుంది. ఆవిడేదో గజసేన దాని మీద ఓ అధిపతిగా ఉన్నటువంటి ఒక ఆవిడకి సంపత్కరి అని పేరు. ఆ అశ్వాముల యొక్క సముదాయము వాటి మీద ఉండేటువంటి అధిపతిగా ఉన్న ఒక ఆవిడ పేరు అశ్వారూఢ. ఈ పేర్లు బయటికి కనిపిస్తాయి కానీ వస్తుతః ఇవి కావు. అంతరార్థం ఏమిటి అంటే ఈ గజసేన కాదు అశ్వసేన కాదు ఏం కాదు. జీవుడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, ఆవిడ మనస్సుని శుద్ధంగా పెట్టుకోవాలి, వాళ్ళ ఇంద్రియాలు మంచి విషయాల్లోనే ప్రవర్తించేలా చేసుకోవాలి. ఇలాంటి స్థితిని కల్పించేటువంటి అమ్మవారిని వైభవం వర్ణించడం ప్రధాన లక్ష్యం. ఇది రహస్యార్థం. బయట చెప్పేది కార్యం, దేవత కార్య సముద్యత అనే స్థూల రూపం చేత చేసే పనులు చెప్పినట్టుగా అనిపిస్తోంది. కానీ చెప్పదగినది ఏమిటి అంటే పరమరూపమైన పరరూపం దేవత యొక్క పరతత్వాన్ని చెప్పడమే ఉద్దేశ్యం. దానికోసం ఇది. అలాగే చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత, చక్రరాజరథము, గేయచక్రరథము, కిరిచక్రరథము అని 3 రథాలు ఉన్నాయట.
దానిలో చక్రరాజ గిరిచక్ర గేయచక్రాదయో రథప్రభేదా రథశాస్త్రే లలితోపాఖ్యానే చ వర్ణితా. రథచర్య అనేటువంటి పేరులో రథప్రభేదాలు వర్ణించారు రథశాస్త్రంలో. అవి మనం ఉన్నట్టే తెలియదు. సంస్కృతంలో రథశాస్త్రం ఉంది, విమాన శాస్త్రం ఉంది, గజశాస్త్రం ఉంది, సాముద్రిక శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాలు ఉన్నట్టే తెలియదు మనకి. సంస్కృత భాషే రాదు మనకి. వచ్చిన గొడవ మొదట సంస్కృత భాషే దూరం అయిపోయాయి. ఆ సంస్కృతంలో ఉండే ఉద్గ్రంథాలన్నీ మనకి దూరం అయిపోయాయి. ఆ గ్రంథాల్లో ఎంత విజ్ఞానం ఉంది, వాటిని మనం పట్టుకుంటే కదా. దానిలో మా దగ్గర ఏమీ లేదండి, ఎంతసేపు దేవుడు దెయ్యం అంటారు తప్ప మన దగ్గర ఏం లేదు. విజ్ఞానం సైన్స్కి దూరం అయిపోయామండి. బద్ధ సైన్స్, ఏం సైన్స్? దానిలో ఉన్నంత సైన్స్ మనం పట్టుకోగలమా? ఎంత సైన్స్ ఉంది పురాణాల్లో, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎంత విజ్ఞానం అంతర్లీనంగా ఉంది. దాన్ని పట్టుకునే శక్తి మనకు లేదు. దానిలో చెబుతున్నారు స్ఫుటీభవతి యుక్తస్య అనే మాట. అలాగే దేహంలో పూర్ణాహంత అనేటువంటి మాట ఉంది, స్వతంత్రత. దాన్ని చెప్పడం వర్ణించుకోవడం కోసం చక్రరాజ కిరిచక్ర గేయచక్రాదయ రథప్రభేదా రథశాస్త్రే లలితోపాఖ్యానే చ వర్ణితా. దానికి ఎలా ఉంటుంది అంటే ఆనందధ్వజ సంయుక్త నవభి పర్వభిర్యుత దశయోజనమున్నమ్ర చతుర్యోజన విస్తృత మహారాజ్ఞ చక్రరాజ రథేంద్ర ప్రచలన్ బభౌ అని ఆ చక్రరాజన్ యొక్క స్వరూపం చెప్పించారు. అది ఆనందము అనేటువంటి ధ్వజంతో కూడి ఉంటుందట. 9 పర్వలతో కూడి ఉంటుంది. 10 యోజనాలు ఎత్తుగా ఉంటుంది. 4 యోజనాలు విస్తారంగా వెడల్పు వైశాల్యంతో ఉంటుంది. అది చక్రరాజము అనేటువంటి పేరు కలిగిన ఒక రథము అమ్మవారిది. అలాగే సప్తపర్వాణి చోక్తాని తత్ర దేవ్యాశ్చతాశృణు కిరిచక్రరథేంద్రస్య పంచపర్వ సమాశ్రయా. కిరిచక్రరథానికి 5 పర్వలు ఉంటాయి. దేవతాశ్చ శృణు ప్రాజ్ఞ నామాని శృణ్వతాంజయ. ఆ చక్రరాజరథుడు రథం ఎక్కడైతే ఉంటుందో అక్కడే గేయరథం ఉంటుంది. ఎక్కడ గేయరథం ఉంటుందో అక్కడే కిరిచక్రరథం ఉంటుంది. ఈ రథత్రయము త్రైలోక్యంలాగా జంగమంగా ఉంటుంది అని వర్ణించారు పురాణాల్లో. అంటే ఈ 3 రకాల రథాలు ఉన్నాయి. దానిలో చక్రరాజరథంలో ఆవిడ ఆయుధ సంపత్తి అంతా పెట్టుకుంటుంది. ఆవిడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆవిడ తాలూకు ఆయుధాలు అన్నిటినీ కూడా అక్కడ స్టోర్ చేసేటువంటి చోటు ఎక్కడ అంటే చక్రరాజ రథం. చక్రరాజ రథారూఢ సర్వ ఆయుధ పరిష్కృత. సర్వ విధములైన ఆయుధాలని చక్రరాజరథంలో ఎక్కించి తీసుకొస్తారు. ఇప్పుడు మనకి మిలిటరీ క్యాంపెయిన్స్లో ఉంటాయి కదా, ఆయుధ సామగ్రి అంతటినీ మోసుకెళ్ళేటువంటి ట్యాంకులో ఏవో ఉంటాయి అలాంటివి. అలాగా చక్రరాజరథంలో ఆవిడ ఆయుధాలన్నీ పెట్టుకుంటుంది. సర్వైర్ ఆయుధై పరిష్కృత. యుద్ధకాలంలో అమ్మవారు చక్రరాజరథంలో తన ఆయుధ సంపత్తిని అంతటినీ పెట్టుకుని సమీపంలో వెళ్తూ ఉంటారు అని అర్థం. దాని అర్థం ఏమిటి? ఆంతరార్థం అంటే చక్రరాజము అనేదానికి శ్రీచక్రము, శ్రీచక్రమే రథము. దాని యందు ఆరుఢమైన సర్వాయుధములు అంటే సర్వ ఆత్మజ్ఞాన సాధనములు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆయుధాలు. ఆత్మజ్ఞానం పొందడానికి సాధనాలు అవి ఏమేమిటి అని అంటే ఆణవోపాయములు, శాక్తోపాయములు, శాంభవోపాయములు, శైవశాస్త్రంలో ఇచ్చే సాధనాలు, యోగశాస్త్రంలో ఉండేటువంటి సాధనాలు, ఇవన్నీ కూడా ఆ శ్రీచక్రరాజము శ్రీచక్రాన్ని అధిరోహించడానికి తగినటువంటి ఉపాయాలు. చక్రసిద్ధౌ సత్యాం యోగ మార్గే కిమపి నావశిష్యతే అనేటువంటి మాట ఉంది. చక్రరాజంలో యోగ మార్గంలో చక్ర సిద్ధి కలిగితే యోగ మార్గంలో అడ్డాలు ఏమీ ఉండవు అన్నట్టు. అంటే చక్రరాజమే రథం. ఆ రథమే ఆధారంగా కలిగినది చక్రేశి అనేటువంటి సిద్ధి. ఆ సిద్ధిని తమ ఆరూఢం తద్దానే అధికృతం సత్ సర్వాయుధం సర్వాణి కర్మాది రూపాణి ఆయుధాని సాధనాన్ని యస్మిన్ తత్ అని అర్థం. అంటే భగవద్గీతల్లో మనం చెప్పే శ్లోకాలు ఉన్నాయి. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కర్మలు కూడా జ్ఞానమందు పరిసమాప్తం చెందుతాయి అనేటువంటి మాట ఉంది కదా. అలాగే సాధనములన్నీ దేని యందు పరిసమాప్తి చెందుతాయో అంటే జ్ఞానంలోనే వీటన్నిటికీ సమాప్తి. అలాంటి సర్వవిధమైన ఆయుధాలు అంటే కర్మలు, మనం చేసే సత్కర్మలు, అలాగే ఉపాసనలు, తీర్థయాత్రలు, క్షేత్రాలు, దాన ధర్మాలు, ఇవన్నీ కూడా మనకు ఉపాయాలు. ఇవన్నీ ఆయుధాలు. ఈ ఆయుధాల చేత మనం పొందబడేటువంటి ఫలితం ఏది అంటే జ్ఞానప్రాప్తి. ఆ జ్ఞానప్రాప్తి ఎక్కడుంటుంది అంటే చక్రరాజరథంలో ఉంటుంది. కనుక చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే సర్వకర్మల చేత సాధింపబడేటువంటి ఏ జ్ఞానం అనేది ఉందో ఆ శుద్ధ విద్య, అలాంటి శుద్ధ విద్య చేత అలంకరింపబడినది జగన్మాత. శుద్ధ విద్య చేత పరిష్కృత అంటే శోభమాన, దాని చేత వర్ణింపబడినది.
అనేటువంటి అర్థం. శుద్ధ విద్యోదయ చక్రీయసత్వ సిద్ధి అనేటువంటిది వార్తికం. శుద్ధ విద్యని మనం పొందితే చక్రమునకు ఈశిత వస్తుంది. అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టుగా, బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మే అవుతాడు. అలాగే శ్రీచక్ర శుద్ధ చక్ర విద్యని మనం సంపాదించుకున్నట్లయితే ఆ చక్రమునకు ఈశ్వరి అయినటువంటి జగన్మాతతో అభేదాన్ని మనం పొందుతాము అనే అర్థం. గేయ చక్రరథారూఢ మంత్రినీ పరిసేవిత అని మరొక అర్థం రాసి మరొక నామం గేయ చక్రంలో ఉంది. ఆ మంత్రిని అనే దానికి అర్థం గేయ చక్రము అంటే ప్రసిద్ధమైన చక్రం. గేయం అంటే కీర్తింపబడిన ప్రసిద్ధమైన చక్రం. దాని యొక్క రథం ఏది అంటే సూర్యమండలస్య తత్ర ఆరూఢాభి మంత్రినీభి విద్యోపాసకాభిర్యోగినీభి పరిసేవిత. బాగా ఉపాసనలు చేసి ఉపాసనలలో ఆరితీరినటువంటి వాళ్ళందరూ ఆదిత్య మండలంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అని ఒక అర్థం. అక్కడ శ్యామలాదేవి ఉంటుంది. ఆ శ్యామలాదేవి యొక్క పరివారంతో వీళ్ళందరూ పరితః సేవమాన అని అర్థం చెప్పు. అథవా ముఖ్యార్థం ఏది అంటే ముఖ్య చక్రాఖ్యో రథ, అది దాని సా త్రిపుర సుందరి తస్య ఆరూఢం ఆరోహణం బుద్ధౌ విషయీకరణం అనుసంధానం అని అర్థం. అలా బుద్ధిలో ఆవిడ్నే అనుసంధానం చేసుకొనుట, అదే మంత్రవీర్యం. అలాంటి మంత్రిని అనేదానికంటే త్రిపుర సుందరికి తనకి భేదం లేదు, నేనే అమ్మవారిని అమ్మవారి స్వరూపాన్ని అని పొందేటువంటి అభేద అనుసంధానం అనేటువంటిది ఏదైతే ఉందో అది గురుముఖం చేత అనుష్ఠానం చేత పొందబడే విషయం తప్ప అంత తేలికైంది కాదు అని ఆయన రాశారు. తావత్ తంత్రరాజే ఖచ్చితం గురుముఖైక వేద్యం మంత్రవీర్య యోజనం తస్య అనుభవ భవతి. అలాంటి వాళ్ళకి కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. దండనాథ అనేది సేనాపతి లాంటిది. ఆవిడ ఎవరు? శ్యామలాదేవి. అలాంటి త్రిపుర సుందరి యొక్క రథము అనేటువంటిది గేయచక్రం. ఆ గేయచక్ర రథంలో దాన్ని స్వాత్మానం అంటే దానిని అమ్మవారిగా భావన చేసి అమ్మవారితో అభేదాన్ని అనుసంధానం చేసుకునేటువంటి స్థితి మనకి సంపాదించుకోబడుతుంది అనేటువంటి మాట దానిలో చెప్పారు. అలాగే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని మరొక వ్యాఖ్యానం చేసి కిరి అంటే వారాహి, కిరిచక్ర రథ వారాహి అనేటువంటి దేవతతో సేవింపబడేటువంటిది అని మరొక అర్థం చెప్పారు. ఇది ఇంతా కూడా కేవలం సృష్టి వరకు చేసేటువంటి సందర్భాలు. అలాగే స్థితికి లయానికి కూడా ఉపలక్షణంగా చెప్పుకుంటే ఆ సమూహం వల్ల శ్రీమాతను సేవించేటువంటి అనేక విధమైన ఆయుధాలు ఆభరణాలు ఇన్ని వర్ణిస్తూ ఉన్నా లోపల ఉండేటువంటిది ఏంటి అంటే మన మనస్సుని మన ఇంద్రియాలని అదుపులో పెట్టుకుని మన అహంకారాన్ని దూరం చేసుకుని మన జీవభావాన్ని పోగొట్టుకుని నేను పరమాత్మ స్వరూపుణ్ణే అనే నిజమైన వేదాంత స్వభావ సిద్ధమైనటువంటి ఆత్మానుసంధానాన్ని పొందడం అనేది అంతరార్థం. ఆ అంతరార్థం చెప్పడం కోసం ఈ రకమైనటువంటి వర్ణనలు చేస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి కనుక రేపు ఈ వర్ణనలు పూర్తి చేసుకుని చివరికి ఉపసంహారంలోకి వెళ్ళేటువంటి మాటలు మనం చూద్దాం. ఇప్పటికి సమయం అతీతమైంది కనుక ఇక్కడతోటి దీనికి కాసేపు ముగింపు పలుకుదాం. సర్వం శ్రీదేవి అర్పణమస్తు. శ్రీమాతృ చరణారవిందాభ్యాం నమః. మామూలుగా 6 గంటలకి కార్యక్రమం ఉంటుంది. ముందు ఒకసారి లలితా సహస్రనామ పారాయణం సామూహికంగా చేయాలనే ఆలోచన కలిగింది. కాబట్టి రేపు 5:30 కల్లా వస్తే అందరూ అరగంట ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని 6 గంటల నుంచి కార్యక్రమం యథాక్రమం 6 to 8 మనకు ఉపన్యాసం. దానికి ముందు పారాయణం కోసం ఒక 20 నిమిషాలు అరగంట ముందు పెట్టుకుంటే మనం 5:30 అనుకుందాం. ఒక 5 నిమిషాలు ఈ టోటల్లో పారాయణ ప్రారంభించుకుని మీకు అందరికీ లలితా సహస్రం పుస్తకాలు ఉన్నాయి కనుక సామూహిక పారాయణమే. దీనిలో ఎవరు ఒకరు చెప్పడం విన్న కాదు, అందరూ లలితా సహస్రనామం పారాయణ చేద్దాం. ఎవరి దగ్గరైనా ఓ మైకు పెడతాం. ఒకరి కంఠం బాగున్న వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు, తక్కువ వాళ్ళందరూ మనస్సులోనే పారాయణ చేసుకుంటూ ఉంటారు. అది పూర్తిగా సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం. అది జగన్మాతకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. రేపు గురువారం నవమి తిథి ఉంటుంది. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ తథా అని అష్టమి నవమి చతుర్దశి ఇవన్నీ అమ్మవారి ప్రీతికరమైన రోజులు. శుక్రవారం ఎల్లుండి అనుకోండి, మనకి ఆ శుక్రవారం కలిసి వచ్చే యోగం లేదు. అంచేత శుక్రవారం కానీ పౌర్ణమాసి కానీ అష్టమి కానీ నవమి కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులు కనుక అయితే మనం యథాశక్తిగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. రేపు లలితా సహస్రనామంతో ప్రారంభం చేసుకుని యథాశక్తి భాష్యం కొనసాగిద్దాం. ఉన్నదాన్ని అపరాధాలు న్యూనం అధికం ఏదో తక్కువైనా ఎక్కువైనా అమ్మ నువ్వే క్షమించు అని నమస్కారంతో సరిపెట్టుకుందాం. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జగద్గురు చరణారవిందాభ్యాం నమో.